హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వాట్ ఏస్ డీప్ లర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం జూలై 24 నుంచి జూలై 31 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. అండ్ అట్లాగే ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా ఒలింపిక్ గేమ్స్ అనేది ఇంక్లూడ్ చేయడం లేదమ్మా, ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూర్తిగా దాని గురించి సపరేట్ వీడియో అనేది చేద్దాం. ఎందుకంటే అది ఇప్పుడు చేయడం వల్ల అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కంట్రీకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసినారు, ఓవరాల్గా స్టోరీ అంతా కూడా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మనము సపరేట్గా చూద్దాం. ఓకే, సో రాబోయే నోటిఫికేషన్స్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ కానీ ఏపీఎస్సీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో మీకు ఎవరైతే కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ప్లస్ జనరల్ స్టడీస్ కానీ కోర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ డీప్ లర్న్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏస్ డీప్ లర్న్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో రైట్, నెక్స్ట్ వచ్చేస్తే మనకి తెలంగాణకు సంబంధించి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2021 కానీ బడ్జెట్ కానీ రెండు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసేబడి ఉన్నాయి. ఫ్రీగా మీకు యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా మొత్తం కూడా మన కేస్ ఇంజనీరింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో మీకు అన్ని నీట్గా కనిపిస్తాయి, సపరేట్ చేయబడినాయి అన్ని ప్లేలిస్ట్లు. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ రైట్. నో లెట్స్ గో టు ద వాట్ సో కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఆశా భోస్లేకి ఈ మధ్యన మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది సో వాళ్ళ రాష్ట్రం నుంచి ఇచ్చే హైయెస్ట్ అవార్డుని మీకు ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ సివిలియన్ అవార్డు గివెన్ బై ద మహారాష్ట్ర గవర్నమెంట్. ఆశా భోస్లే మీ అందరికీ తెలుసు, సింగర్ అండ్ లతా మంగేష్కర్ వాళ్ళ సిస్టర్ కూడా ఎవరు, ఆశా భోస్లే. రైట్, సో మనకి ఫేమస్ సాంగ్స్ మీరైతే వినుంటారు, దమ్ మారో దమ్ అనేది, చురా లియా హై ఏ దిల్ నే తుమ్సే. సో ఇలాంటి ఇంపార్టెంట్ సాంగ్స్ అన్ని కూడా పాడింది ఎవరు, మనకి ఆశా భోస్లే. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే అటువంటి హైయెస్ట్ అవార్డు అనేది రావడం జరిగింది ఈమెకి. అండ్ సెలక్షన్ కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ థాక్రే ఈజ్ యాక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఫర్ ద వాట్ సెలక్షన్ కమిటీ ఆఫ్ ద వాట్ అవార్డ్. సో ఆ అవార్డు పేరు ఏంటిదంటే ఓకే మహారాష్ట్ర భూషణ్ పురస్కార్. ఈ మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ అనేది ఈ సంవత్సరానికి గాను 2021 సంవత్సరం గానికి ఉద్ధవ్ థాక్రే గారు ఎవరిని సెలెక్ట్ చేశారు, మనకి ఫేమస్ బాలీవుడ్ సింగర్ ఎవరు, ఆశా భోస్లే 2021 ఇయర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అవార్డు అనేది మనకి 1996 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏంటిది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఈ సంవత్సరం ఎవరికి వెళ్ళింది, ద పాపులర్ బాలీవుడ్ సింగర్ ఎవరు, ఆశా భోస్లే. సో ఎక్కువ మొత్తంలో బెంగాలీ, మరాఠీ అండ్ హిందీలో సాంగ్స్ పాడడం జరిగింది. 12,000కు పైగా సాంగ్స్ పాడడం జరిగింది. సో కాబట్టి అందుకోసం మనకి ఏమి మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ అనేది రావడం జరిగింది. ఎవరికి, ఆశా భోస్లే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే రైట్, హైయెస్ట్ అవార్డ్ గివెన్ బై ద మహారాష్ట్ర గవర్నమెంట్. నెక్స్ట్ సైరస్ పూనావాలా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ అందరం వేసుకుంటున్నాం. ఇతని పేరు సైరస్ పూనావాలా. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరు, మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, పూనాలో. ఈజ్ ద వాట్ ఫౌండర్ ఆఫ్ ద వాట్. సో సైరస్ పూనావాలా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వాట్ సీరం ఇన్స్టిట్యూట్. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా యొక్క ఫౌండర్ ఎక్కడున్నది, పూణేలో ఉంది. వీళ్ళే కదా కోవిషీల్డ్ను తయారు చేసేది. సో కోవిడ్ టైంలో ఎంతో మందికి హెల్ప్ చేసినందుకు కూడా ఈ వైరస్ నుంచి కాపాడడానికి కోసము మనకి వ్యాక్సిన్ తయారు చేసినటువంటి ఘనత అంతా కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీది. సో కాబట్టి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సైరస్ పూనావాలాకి ఏ అవార్డు వచ్చిందో మనకి లోకమాన్య తిలక్ అవార్డు రావడం జరిగింది. ఈ ఇయర్ మనము 101 బర్త్ యానివర్సరీస్ ఆఫ్ ద లోకమాన్య తిలక్ ది సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకి. సో ఈ లోకమాన్య తిలక్ అనేది అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు అనేది 1983లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ₹1,00,000 క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. సో ఈ లోకమాన్య తిలక్ అవార్డు అనేది ఎవరికి రావడం, సైరస్ పూనావాలా, ద ఫౌండర్ ఆఫ్ ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండర్ సైరస్ పూనావాలాకి రావడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ద వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ కానీ నెక్స్ట్ ఇది లోకమాన్య తిలక్ అవార్డు కానీ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాకేష్ ఆస్థానా. సో రాకేష్ ఆస్థానా ఐఏఎస్ ఆఫీసర్. సో నౌ సర్వింగ్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉండేది, డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీ కమిషనర్గా అపాయింట్ అవ్వడం జరిగింది విత్ ద ఇమీడియట్ ఎఫెక్ట్. దాని మీద కాంట్రవర్సీ జరుగుతుంది, మన కాంట్రవర్సీ గురించి అవసరం లేదు. సో రాకేష్ ఆస్థానా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా పనిచేశారు. ఇప్పుడు మనకి దేనికి, సో ఢిల్లీ కమిషనర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, నో నీడ్ టు గో ఇంటు ద కాంట్రవర్సీ. నెక్స్ట్ సో ఈమె ఉంది మనకి ఓల్డ్ ఏజ్ 105 ఇయర్స్ లోపల చనిపోవడం జరిగింది. సో ఓకే, సో భగీరథమ్మ. ఎవరేం పేరు, భగీరథమ్మ. 105 ఇయర్స్. ఈ 105 ఇయర్స్ తర్వాత కూడా చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ సో కలిగింది మీకు. 105 ఇయర్స్ తర్వాత సో ఆమె ఎగ్జామ్స్ రాసి పాస్ అవడం జరిగింది. దాన్ని నరేంద్ర మోదీ కూడా గుర్తించి మనకి 2019 సంవత్సరంలో నారీ పురస్కార్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈమె రీసెంట్గా చనిపోవడం జరిగింది. 105 ఇయర్స్ ఏజ్లో కూడా చదవాలని ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి ఆమె కూడా మలయాళం లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ రాసి సో పాస్
పాస్ అవ్వడం జరిగింది. ఎవరు? భగీరథమ్మ. రీసెంట్గా చనిపోవడం జరిగింది. నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో భాగీరథమ్మ మరణానికి రైట్ మనం అందరం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈమె నుంచి. ఎందుకంటే 105 years లోపల కూడా చదువుకోవాలన్న ఒక జిగిల్ అయితే ఏదైతే ఉందో అది గొప్పది. సో మీరు చూడొచ్చు ఇది. సో దిస్ షీ కేమ్ టు ద వాట్ నేషనల్ అటెన్షన్ వెన్ షీ రిటర్న్ టు ద వాట్ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ ఆఫ్ ద వాట్ 105 years. 105 years లోపల ఆ తర్వాత 105 years వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ అనేది కానీ ఈ మలయాళం లాంగ్వేజ్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ అని రాసి 275 మార్క్స్ 205 points పొంది సో ఆమె కూడా 105 years ఏజ్లో కూడా చదవచ్చు అన్నది మనకు ప్రూవ్ చేయడం జరిగింది. అండ్ 2019లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నారీ శక్తి పురస్కారాన్ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆమె రీసెంట్గా 22 July రోజు ఏమైంది మనకి చనిపోవడం జరిగిందనమాట. ఎవరు? భగీరథమ్మ. కేరళ స్టేట్ నుంచి ఎగ్జామినేషన్లో కంపల్సరీ రావడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే 105 years ఏజ్లో ఆ ఫీట్ని అచీవ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో కానీ ఎనీవే ఇలా భగీరథమ్మ గురించి సో క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అలెగ్జాండర్ డార్లింప్స్ అవార్డ్ 2019. సో ఇది యాక్చువల్గా 2021లో ఉన్నాం మనం, కానీ అది అవార్డు అనేది ఏ ఇయర్కి సంబంధించింది? 2019కి సంబంధించిన అవార్డు. ఇట్లాంటిది సో ఎగ్జామినేషన్లో దెబ్బ పడతాయమ్మా. ఇక్కడ 2021 అన్న అవార్డు అని ఇస్తుంటారు. 2021ది కాదు, 2019. కానీ COVID-19 వల్ల ఈ అవార్డు అనేది ఇవ్వలేకపోయినారు. ఓకే, సో ఇది ఎవరికంటే అలెగ్జాండర్ డార్లింప్ ఎవరంటే బ్రిటిష్ హైడ్రోగ్రాఫర్ అంటే మీ అందరికి తెలుసు. బ్రిటిష్ యూకే కంట్రీకి చెందినటువంటి హైడ్రోగ్రాఫర్ ఎవరు? అలెగ్జాండర్ డార్లింపల్. అండ్ ఫస్ట్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద వార్డ్ యూకే. అతని పేరు మీదుగానే మనకి అవార్డు ఇస్తుంటారు. అంటే ఫేమస్ హైడ్రోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో ఇండియాలో అలాంటి హైడ్రోగ్రాఫర్కి ఇస్తుంటారు. ఎందుకంటే ఈజ్ ద వార్డ్ ఫస్ట్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద వార్డ్ యూకే. బ్రిటన్ యొక్క ఫస్ట్ హైడ్రోగ్రాఫర్ ఎవరు? అలెగ్జాండర్ డార్లింపల్. సో ఈ అవార్డు అనేది 2019కి మన ఇండియాకి చెందినటువంటి వైస్ అడ్మిరల్ వినయ్ బద్వార్. సో వినయ్ బద్వార్ ద చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ ద వార్డ్ అలెగ్జాండర్ డార్లింప్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ హై కమిషనర్. ఇది 2019 అవార్డు, కానీ COVID-19 వల్ల పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఇప్పుడు రావడం జరిగింది. ఎవరికి? వినయ్ బద్వార్కి, హైడ్రోగ్రాఫర్స్కి ఇచ్చే అవార్డు ఇది. ఏది? సో అలెగ్జాండర్ డార్లింపే అవార్డు. ఎక్కడి నుంచి? యూకే నుంచి. నెక్స్ట్ ఎస్ఎన్ గోర్మాండి. So S.N. Gormande, the Vice Admiral S.N. Gormande is appointed as a Deep Deputy Naval Chief from the what? So Admiral Ashok Kumar. Ashok Kumar ఏమై రిటైర్డ్ అయిపోయింది 39 years సర్వీస్ తర్వాత అశోక్ కుమార్ రిటైర్డ్ అయ్యి సో మనకి వైస్ అడ్మిరల్ గా ఉన్నటువంటి ఎవరైతే గోర్మాండే ఎవరైతే ఉన్నారో అతను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఏంటిది? డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ కి డిప్యూటీ చీఫ్ గా మనకి ఈ గోర్మాండేని అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏది? ఎస్ఎన్ గోర్మాండే. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్. అశోక్ లవాసా మీకు కనిపిస్తున్నాడు, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అశోక్ లవాసా. దాంతోపాటు మనకి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కూడా ఇంపార్టెంట్ పదవులు కూడా ఇతను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఇండియాలో. ఈ మధ్య కాలంలో అతని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక బుక్ రాయడం జరిగింది. అశోక్ లవాసా అండ్ ఆర్డినరీ లైఫ్ అనే బుక్ రాయడం జరిగింది. అండ్ ఆర్డినరీ లైఫ్ ద పోర్ట్రేట్ ఆఫ్ ద ఇండియన్ జనరేషన్. సో ఎవరు ఈ బుక్ అనేది? అశోక్ లవాసాకి సంబంధించిన బుక్ ఇది. ఏంటిది? అండ్ ఆర్డినరీ లైఫ్ ద పోర్ట్రేట్ ఆఫ్ ద వాట్ ఇండియన్ జనరేషన్. ఈ బుక్ రాసింది ఎవరు? ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మనకి అశోక్ లవాసా బుక్ రాయడం జరిగింది. సో ఈజ్ అశోక్ లవాసా మీకు కనిపిస్తున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ బుక్. ఇది ఆర్డినరీ లైఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈయన శివశంకర్ మీనన్ అంటే మనకి ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అంటే ఇప్పుడు మనకి అజిత్ కే దోవల్ ఎట్లయితే మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారో నరేంద్ర మోదీకి, అట్లాగే ఒకప్పుడు ఇతను కూడా ఏంటిది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎవరు? శివశంకర్ మీనన్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయితే ప్రపంచం గురించి వాళ్ళంతా స్టడీ చేయడమే వాళ్ళ పని కదా, ఏం జరుగుతుంది ఏ కంట్రీలో అనేది. సో దాని గురించి ఒక బుక్ రాయడం జరిగింది. ఏంటిది? ఇండియా అండ్ ద వాట్ ఏషియన్ జియో పాలిటిక్స్ ద పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ అనే బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్ అనేది ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. సో దిస్ బుక్ ఈజ్ రిటన్ బై ద వాట్ శివశంకర్ మీనన్. ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శివశంకర్ మీనన్ ఏం రాశాడు బుక్? ఇండియా అండ్ ద ఏషియన్ జియో పాలిటిక్స్ రాసింది ఎవరు? శివశంకర్ మీనన్ సార్ గారు రాయడం జరిగింది. ఓకే, దెన్ ఫాలోడ్ బై నెక్స్ట్ వన్ ద్యుతి చంద్. ఈమె అందరికి తెలుసు. ద్యుతి చంద్ అస్సాం రాష్ట్రం నుంచి మనకి స్ప్రింటర్ రన్నర్. సో మనకి రన్నర్ ఉంటారు కదా, సో రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు, స్ప్రింటర్ రన్నర్ ఈమె. సో స్ప్రింటర్ అని చెప్తుంటాం ద్యుతి చంద్. ద్యుతి చంద్ పైన లైఫ్ అయినా కూడా మనకి సుదీప్ మిశ్రా అనే జర్నలిస్ట్ బుక్ రాయడం జరిగింది. సో ఎవరిపైన? లైఫ్ ఆఫ్ ద వాట్ ద్యుతి చంద్ లైఫ్ పైన ఏముంది దాటి ఫియర్సీ అండ్ ద డ్యూటీ చంద్ స్టోరీ ఆఫ్ ద వాట్ ఫీమేల్ అని రాయడం జరిగింది. సో దానికి ఎవరు? సో ఇక్కడ ఉన్నటువంటి పేరేంటిది? సుదీప్ మిశ్రా. జస్ట్ గివ్ ఏ మినిట్. సో ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు? మనకి సుదీప్ మిశ్రా ఇస్ ద ఆథర్ ఆఫ్ ద వాట్ ఈ ఫియర్సీ ఫీమేల్ యొక్క బుక్ యొక్క ఆథర్ ఎవరు? సో మనకి ఇది.
ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే మనకి సో అమర్త్య సేన్ మీ అందరికీ తెలుసు, నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్ అని ఎకనామిస్ట్. మనకి దానికి నోబెల్ ప్రైజ్ దేంట్లో వెల్ఫేర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఎవరికి? సో మనకి అమర్త్య సేన్. సో అమర్త్య సేన్ కి కూడా ఒక బుక్ రాయడం జరిగింది ఈ మధ్య కాలంలో, హోమ్ ఇన్ ద వరల్డ్. ఏంటిది? ద నేమ్ ఆఫ్ ద బుక్ నేమ్ ఈస్ హోమ్ ఇన్ ద వరల్డ్. సో హోమ్ ఇన్ ద వరల్డ్ బుక్ ఈస్ సో ఆథర్డ్ బై ద అమర్త్య సేన్ రాయడం జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇది హోమ్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి బుక్స్ ఎగ్జామినేషన్లు అడుగుతాయి, ఎందుకంటే బుక్స్ అనేది ఎగ్జామ్లో రావడానికి రెండే పాసిబిలిటీస్, ఒకటి కంటెంట్ అన్న స్ట్రాంగ్ అయి ఉండాలి, లేదా ఆథర్ అయినా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఇక్కడ ఆథర్ ఈ స్ట్రాంగర్. ఓకే, కాబట్టి మనకి బుక్ రావడానికి అవకాశం ఉంది. ఏది? ద హోమ్ ఇన్ ద వరల్డ్. ఏది? హోమ్ ఇన్ ద వరల్డ్. ఎవరిది ఇది? అమర్త్య సేన్ యొక్క ఇంపార్టెంట్ బుక్ హోమ్ ఇన్ ద వరల్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, కౌశిక్ బసు. సో కౌశిక్ బసు ఇంపార్టెంట్ ఎకనామిస్ట్ ఆఫ్ ద ఇండియా. ఇంతకుముందు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి మనకి కౌశిక్ బసు చీఫ్ అడ్వైజర్గా ఉండేవాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో మన్మోహన్ సింగ్ టైంలో ఈయన ఒక బుక్ రాయడం జరిగింది. ఏంటి? ద పాలసీ మేకర్స్ అని. పాలసీ మేకర్స్ ఏ జర్నల్ ఫ్రమ్ ద న్యూఢిల్లీ టు ద వాటింగ్టన్. అతను ఢిల్లీలో ఉన్నప్పుడు అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఏముంది అదంతా కూడా పాలసీ మేకర్స్కి రాయడం జరిగింది. సో కాబట్టి సో ఇది రాసింది ఎవరు? కౌశిక్ బసు. ద పాలసీ మేకర్స్ ఏ జర్నీ ఫ్రమ్ ద న్యూఢిల్లీ టు సో వాషింగ్టన్ ఏ జర్నల్. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ ఇక్కడ సో కాంగ్రెస్లో అత్యంత ఇంటెలెక్చువల్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు? జయరాం రమేష్. సో ఈ జయరాం రమేష్ రాసినటువంటి బుక్ ఏంటిది? సో ద లైట్ ఆఫ్ ఏషియా. సో దట్ ఈస్ ద పోయం డిఫైన్డ్ బై ద బుద్ధ. సో ద లైట్ ఆఫ్ ఏషియా అనే బుక్ ఎవరు రాయడం జరిగింది? మనకి జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అతను. సో ఇతను వన్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్. సో ఐఐటి బాంబే నుంచి పాస్ అవుట్ అయినట్టున్నాడు అండ్ రైట్. సో ద లైట్ ఆఫ్ ఏషియా. ఓకే, ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతారు. సో లైట్ ఆఫ్ ఏషియా ఎవరు రాస్తారు? ఇది జయరాం రమేష్. ఎవరమ్మా ఇది? లైట్ ఆఫ్ ఏషియా, దిస్ ఈస్ బై జయరాం రమేష్. ఈజ్ నోన్ యాజ్ జయరాం రమేష్. ఓకే, జయరాం రమేష్, ద లైట్ ఆఫ్ ఏషియా. వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఇది. అండ్ ఇది కూడా కౌశిక్ బసు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. నెక్స్ట్ అమితావ్ ఘోష్ మీ అందరికి తెలుసు, ఫేమస్. సో దట్ ఈస్ ద నట్మెగ్స్ కర్సెస్. ఓకే, నెక్స్ట్ కొత్తగా వచ్చినటువంటి బుక్ అమితావ్ ఘోష్ ఏంటిది? ద నట్మెగ్స్ కర్సెస్ అనేది అమితావ్ ఘోష్ రాసినటువంటి కొత్త బుక్. సో ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ద లేడీ డాక్టర్స్, భారతదేశంలో ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ద మెడిసిన్, దట్ ఈస్ ద కవితారావు రాయడం జరిగింది ఈ బుక్ని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ ఫీమేల్ డాక్టర్స్ ఎవరు ఉన్నారు, హిస్టరీ నుంచి మొదలు పెట్టుకొని భారతదేశంలో మెడిసిన్ ఎలా డెవలప్ అయింది, ఫీమేల్స్ మెడిసిన్ ఎలా చదవడం స్టార్ట్ చేశారు, ఓవరాల్గా ఫీమేల్ మెడిసిన్ స్టోరీ, దట్ ఈస్ సో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ద మెడిసిన్. దాని గురించి పూర్తిగా ఈ కవితారావు అనే లేడీ డాక్టర్ ఈ బుక్ రాయడం జరిగింది. ద బుక్ పేర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లేడీ డాక్టర్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. దాంతోపాటు అమితావ్ ఘోష్ ద నట్మెగ్స్ కర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై ద సో ద బ్యాంక్ విత్ ద ఈక్విటాస్. ద బ్యాంక్ విత్ ద సౌల్ ఆఫ్ ద ఈక్విటాస్. సో జీకే గెలారియా రాయడం జరిగింది. సో జీకే గెలారియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది దీనిలో బ్యాంక్స్ గురించి మొత్తం స్టోరీ ఉంటుంది. ఇది రాసింది ఎవరు? సో సికే గరియాల్. ఓకే, సికే గరియాలి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ మనకి భీమల్ జలాన్ అనే అతను కూడా ఎవరు? ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ద ఇండియన్ స్టోరీ అనేది ఎపిక్ జర్నీ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ద డెవలప్మెంట్ అనే బుక్ రాయడం జరిగింది. ఎవరు? ద భీమల్ జలాన్ రాసినటువంటి బుక్ ఏంటి? ద ఇండియన్ స్టోరీ అండ్ ఎపిక్ జర్నీ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ద డెవలప్మెంట్. ద ఎపిక్ జర్నీ. సో దట్ ఈస్ ద స్టోరీ, ద ఇండియన్ స్టోరీ. ఓకే, ద ఇండియా స్టోరీ ఎవరు రాయడం జరిగింది? ఇది భీమల్ జలాన్ రాయడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి, ద ఇండియా స్టోరీ అనేది. ఇది ఈక్విటాస్ కానీ ఈ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ క్రికెటర్కి సంబంధించి సురేష్ రైనా యొక్క లైఫ్ స్టోరీ. ఓకే, సురేష్ రైనాకి సంబంధించి ఇక్కడ భరత్ సుందరేషన్ రాయడం జరిగింది. సురేష్ రైనా యొక్క ఈ లైఫ్ స్టోరీ పేరేంటిది? బిలీవ్. ఓకే, ఎగ్జామినేషన్లో అడుగుతాడు బిలీవ్ అనేది ఎవరి యొక్క లైఫ్ స్టోరీ యొక్క బుక్ అని అడుగుతుంటాడు. బిలీవ్ ఈజ్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ ద సురేష్ రైనా. ఇది ఎవరు రాయడం జరిగింది? విత్ భరత్ సుందరేషన్. సురేష్ రైనా విత్ భరత్ సుందరేషన్ ఇద్దరు కలిసి రాశారు ఇది బిలీవ్ అనేది. సో కంప్లీట్గా దట్ ఈస్ ఆటోబయోగ్రఫీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ ఎవరిది? మనకి సురేష్ రైనా. అట్లాగే ఫార్మర్ ఇండియన్ కోచ్ మనకి ఎవరన్నా రవిశాస్త్రి కూడా సో బుక్ రాయడం జరుగుతుంది. ఆ రవిశాస్త్రి రాసే బుక్ పేరేంటిది? ద ప్లేయర్స్ ఇన్ మై లైఫ్, ద స్టార్ గ్రేజింగ్. సో దట్ ఈస్ సో అది ఇండియాస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ అండ్ హిస్ ఫేవరెట్ ప్లేయర్స్. ద రిలీజింగ్ ఇన్ ద ఫాల్ ఆఫ్ ద 2021లో రిలీజ్ అవబోతుంది. ఈ బుక్ పేరేంటి? ద ప్లేయర్స్ ఇన్ మై లైఫ్ అనేది ఎవరు రాశారు? ఇది రవిశాస్త్రికి సంబంధించిన బుక్. ఏంటి? ద స్టార్ గేజింగ్ ఆర్ అదర్వైజ్ ద ప్లేయర్స్ ఇన్ మై లైఫ్. ఏంటిది? ద ప్లేయర్స్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ రవిశాస్త్రి. బిలీవ్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ? అది నెక్స్ట్ మనకి సురేష్ రైనాకి సంబంధించింది. బిలీవ్ అనేది ఎవరిది? సురేష్ రైనాకి సంబంధించినటువంటి స్టోరీ. ఓకే, ఎవరితో కలిసి రాశాడు? ఇది భరత్ సుందరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గురు గోబింద్ సింగ్ యొక్క లైఫ్ స్టోరీ గురించి ద రామాయణ ఆఫ్ ద శ్రీ గురు గోబింద్ సింగ్. ద రామాయణ ఆఫ్ ద శ్రీ గురు గోబింద్ సింగ్ గురించి రాయడం జరిగింది. ఎవరు? బాల్జిత్ కౌర్ తులసి.
కౌర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు పంజాబీసే కదా. సో కౌర్ అనే పేరు ఎవరికి ఉంటుంది, పంజాబీస్కి ఉంటుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి పంజాబీసే కదా రాసేది, మొత్తం పంజాబీ యొక్క గురు గోబింద్ సింగ్ గురించి పూర్తిగా తెలిసేది వాళ్ళకే కదా, మనకన్నా బెటర్ ఐడియా అనేది వాళ్ళకే ఉంటుంది. సో కాబట్టి సో కౌర్ అని గుర్తుపెట్టుకుని సరిపోతే ఎవరు, బాల్జిత్ కౌర్ రాయడం జరిగింది. ఎవరు, సో ద రామాయణ ఆఫ్ ద శ్రీ గురు గోబింద్ సింగ్ జీ అనే బుక్ని సో బాల్జిత్ కౌర్ అనేది రాయడం జరిగింది. ఈ మధ్యన ఫస్ట్ కాపీ అనేది నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది, అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ఏది, సో శ్రీ రామాయణ ఆఫ్ ద శ్రీ గురు గోబింద్ సింగ్ జీ శ్రీ బాల్జిత్ కౌర్ తులసి రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాథురామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ ద వర్డ్. సో గాంధీస్ అసాసినేషన్, గాంధీస్ చంపింది, మహాత్మా గాంధీని చంపింది నాథురామ్ గాడ్సే అని చిన్నప్పటి నుంచి మనకి సో తెలుసు. మనకి గాడ్సే అవుతావా గాంధీ అవుతావా అని సినిమాలలో పాపులర్ డైలాగ్స్ విన్నాం మనం. ఓకే, సో అదంతా పక్కన పెడితే ఈ బుక్ రాసింది ఎవరంటే దావల్ కులకర్ణి. సో దావల్ కులకర్ణి రాయడం జరిగింది నాథురామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ ద వర్డ్ మహాత్మా గాంధీ అసాసినేషన్. అంటే అసాసినేషన్ ఎందుకు చేశాడు, మహాత్మా గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది, సో అనే దాని గురించి టోటల్గా ఇది నాథురామ్ గాడ్సేకి సంబంధించినటువంటి బుక్ రాయడం జరిగింది. ఎవరు, సో దట్ ఇస్ దావల్ కులకర్ణి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓం ప్రకాష్ ఇన్ ఫిల్మ్ మేకర్. సో ఫిల్మ్ మేకర్ అంటే రాకేష్ ఓం ప్రకాష్. ఎవరు, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ పేరు ఏంటిది అంటే ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్. ఏంటిది, ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్. అతను ఈమెతో కలిసి రాయడం జరిగింది, ఇద్దరు అనమాట దానికి ఆథర్స్. ఎవరు, సో రీతా రామ్మూర్తి గుప్తా అనేది, రీతా రామ్మూర్తి గుప్తా ఈయన ఓం ప్రకాష్ మెహ్రా. సో అతని యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ పేరు ఏంటి, ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ అనే బుక్ రాయడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి బుక్ రాయడం జరిగింది. ఓకేనా, రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్, ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ అండ్ నాథురామ్ గాడ్సే, ఇది దావల్ కులకర్ణి. నెక్స్ట్ వచ్చేసి మీ బాల్జిత్ కౌర్ గురు గోబింద్ సింగ్కి సంబంధించింది, దట్ ఇండియాస్ ద మోస్ట్ ఫేవరబుల్ ప్లేయర్స్ రవి శాస్త్రి. అండ్ సురేష్ రైనా ఏంటి, ద బిలీవ్ అనేది ఎవరిది, సురేష్ రైనాది. నెక్స్ట్ ద ఇండియా స్టోరీ ఎవరు, భీమల్ జలాన్. ఇది గరియాలి ఏంటిది మనకి, ద బ్యాంక్ విత్ ద వాట్ ఈక్విటాస్ అనేది. నెక్స్ట్ అమితావ్ ఘోష్ ద నట్ మేక్స్ ఇన్ ద కర్స్ అండ్ ద లేడీ డాక్టర్స్ ఎవరు, కవితారావు. నెక్స్ట్ వచ్చేసి జయరామ్ రమేష్ ఏంటి, ద లైట్ ఆఫ్ ఏషియా. అండ్ ద కౌశిక్ బషోద్ ఏంటి, ద పాలసీ మేకర్స్, ద జర్నల్ ఫ్రమ్ ద వాట్ ఢిల్లీ టు వాషింగ్టన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది మనకేంటి, ద హోమ్ ఇన్ ద వరల్డ్ ఎవరిది, అమర్త్య సేన్. సో ఇది ఫియర్సీ అండ్ ఫీమేల్ ఎవరిది, ద్యుతి చంద్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇది శివశంకర్ మీనంది ఏంటిది, ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది, అండ్ ఆర్డినరీ లైఫ్ ఎవరిది మనకి, అశోక్ లవాసా, ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ రాసినటువంటి బుక్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామినేషన్లో. ఖచ్చితంగా ఇవన్నీ ఎగ్జామినేషన్లో మనకి ఓవరాల్గా జూలై మంత్లో ఉన్నటువంటి బుక్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇంపార్టెంట్ బుక్స్ అన్నమాట, మీరు ఎగ్జామ్ పర్పస్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బుక్స్. అవి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ కూడా. ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్. నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ ట్రైన్ రూట్, ఇండియా బంగ్లాదేశ్. సో దట్ ఈస్ ద హల్దీబారీ అండ్ ద చిలాహతి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు. సో హల్దీబారీ అండ్ ద చిలాహతి ట్రైన్ రూట్. ఓకే, ఇది హల్దీబారీ చిలాహరి ట్రైన్ రూట్ అనేది మనకి ఏ కంట్రీస్ మధ్యన ఓపెన్ అయింది, ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యన ఓపెన్ అయింది అనమాట. ఓకే, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇక్కడ. ఇది హల్దీబారీ టు ఇది సో చిలాహతి. ఇది 1965లో క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే అప్పట్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది కాబట్టి. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, ఆ తర్వాత ఇది 1965లో ఓపెన్ అయింది. ఆ తర్వాత నరేంద్ర మోదీ అండ్ షేక్ హసీనా ఇద్దరు కలిసి ఓపెన్ చేద్దాం అనుకున్నారు లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసేసరికి మనకి ఏమొచ్చిందంటే కరోనా లాక్డౌన్ రావడం జరిగింది. సో కరోనా లాక్డౌన్ తర్వాత ఇది మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి ఇది హల్దీబారీ చిలాహత్ అనేది సో మనకి ఏ కంట్రీలోకి ఎంటర్ అవుతుంది మనకి, సో ఇదంతా కూడా ఏ స్టేట్ అమ్మ, ఇది వెస్ట్ బెంగాల్ నుంచి. ఇక్కడ హల్దీబారీ అనేది ఎక్కడ ఉంది మనకి, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఏంటి చిలాహత్ అనే ప్రాంతానికి ఎంటర్ అవుతుంది. అంతేకాకుండా మనకి బంగ్లాదేశ్లోకి ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి. ఇది త్రిపుర నుంచి, ఇది అక్కహూరా నుంచి, నెక్స్ట్ అగర్తలా నుంచి, నెక్స్ట్ ఇక్కడ సో మనకి సబ్రూమ్ అనేది ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి. ఇది కొత్త రూట్ అనమాట. సో అది 1965 కన్నా ముందు ఉండే, ఇది తర్వాత క్లోజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇది చిలాహట్ అండ్ ద హల్దీబారీ రూట్ అనేది. ఓకే, సో ఇప్పుడు చదవండి. చిలాహత్ రూట్ వాజ్ ఓపెన్ ఇన్ ద డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఓపెన్ అయింది. కానీ ఆ తర్వాత ఏమైందంటే మనకి కోవిడ్ లాక్డౌన్ వల్ల మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఓపెన్ చేయడం అనేది జరిగింది దాన్ని. ఓకేనా, సో ఇప్పటివరకు బంగ్లాదేశ్లోకి మనకి 5 రూట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఒక రూటు, పెట్రాపోల్ టు బెనపోల్ అనేది ఒక రూటు, నెక్స్ట్ సింగాబాద్ రోహన్పూర్ అనేది ఒక రూటు, సో బిరోల్ అనేది ఒక రూటు, నెక్స్ట్ హల్దీబారీ చిలాహర్ అనేది ఇంకొక రూట్. ఇవన్నీ కూడా రూట్స్ ఏడికి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి రూట్స్. ఇవన్నీ అడుగుతారంటే అవి అడగరు. సో జనరల్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది హల్దీబారీ కూడా చితాల్హరి.
నెక్స్ట్ వచ్చేసి డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్. ఏంటిది డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ అంటే జనరల్గా ఎగ్జామినేషన్ అడుగుతాడు. లిథియమా, ఐరన్కి సంబంధించిందా, యురేనియంకి సంబంధించిందా, దేనికి సంబంధించింది, ఇవన్నీ కూడా ఆయిల్ ఫీల్డ్కి సంబంధించింది. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద వాట్ ఆయిల్ ఫీల్డ్ ఆక్షన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెండర్ పిలిచింది ఆయిల్ ఫీల్డ్కి. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే వీటిని కొనుక్కోండి అని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. చిన్న చిన్న ఆయిల్ ఫీల్డ్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఆయిల్ ఫీల్డ్ ఏమని పేరు పెట్టారు, డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ అని పేరు పెట్టారు. అంటే ఎగ్జామినేషన్ అడుగుతాడు డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద న్యూస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డాష్, దేనికి సంబంధించింది అంటాడు. ఆయిల్కి సంబంధించిందా, యురేనియంకి సంబంధించిందా, లిథియంకి సంబంధించిందా, దేనికి సంబంధించిందా అడుగుతాడు. ఇదంతా కూడా సో ఏదైతే మనకి డిస్కవర్డ్ స్మాల్ ఆయిల్ ఫీల్డ్ అనేది దేనికి సంబంధించిందమ్మా, ఇదంతా కూడా ఆయిల్ ఫీల్డ్కి సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆప్షన్ పెడుతుంది, ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇది డిస్కవర్డ్. సో దట్ 75 డిస్కవర్డ్ అక్రాస్ ద వాట్ 32 కాంట్రాక్ట్ ఏరియాస్. ఇవన్నీ కూడా బిడ్డింగ్ ఇస్తుంది ఎవరైనా సో కొనుక్కోవడానికి. 32 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద ఏముంది మనకి ఆయిల్ అనేది ఉంది. సో కాబట్టి అది ఎవరైనా మీరు కాంట్రాక్ట్ తీసుకోవాలంటే తీసుకోమని మన గవర్నమెంట్ అనేది టెండర్ ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి బయోటెక్ ప్రైడ్. సో ద వర్డ్ ప్రైడ్స్ అనేది అంటే ఇది ఒక వెబ్ పోర్టల్. ప్రైడ్ అనేది ఏంటంటే ఒక వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్ పేరు ఏంటంటే చూడండి, ద ప్రమోషన్ ఆఫ్ ద వాట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ త్రూ ద డాటా ఎక్స్చేంజ్ గైడ్ లైన్స్ అని చెప్తున్నారు. ఎవరిది, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. అంటే దీనిది దేనికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్, అది వెబ్ పోర్టల్ పేరు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేపర్స్ ఉన్నాయి, ఇంకొకరు ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు ఒక ఇష్యూ పైన, వాళ్ళ దగ్గర ఇంకో కొన్ని పేపర్స్ ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒక వెబ్ పోర్టల్ ఉంటే ఆటోమేటిక్గా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బయోటెక్నాలజీ చేస్తున్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ డాటా అంతా కూడా ఏం చేసుకోవచ్చు, మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అయితే డాటా ఉందో ఈ డాటా షేర్ చేసుకోవడానికి కోసమే సో ఇలా ఒక వెబ్ పోర్టల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ వెబ్ పోర్టల్ పేరు ఏంటిది, మనకి ఇది ఏంటిది, ద ప్రైడ్ అన్నమాట. సో బయోటెక్ ప్రైడ్. సో ప్రైడ్ స్టాండ్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ త్రూ ద డాటా ఎక్స్చేంజ్. ఓకే, రైట్. నెక్స్ట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే అండర్ గ్రౌండ్ లోపల, భూమి లోపల ఏం చేస్తామంటే మనము ఇలా మీరు చూడొచ్చు, ఇలా భూమి లోపల. సో భూమి లోపల ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ట్యాంకర్స్ కడతాం. పెద్ద పెద్ద ట్యాంకర్స్ కట్టేసి ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఆయిల్ని తీసుకొచ్చి ఇందులో స్టోర్ చేస్తాం అనమాట. ఇందులో కొన్ని సంవత్సరాల పాటు ఆయిల్ పెద్ద పెద్ద ట్యాంకర్స్ భూమిలో కడతాం. దీంట్లో ఆయిల్ అనేది అలానే స్టోర్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీగా ఆయిల్ అవసరం ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ నుంచి కానీ, ఇరాక్ నుంచి కానీ, సౌదీ అరేబియా ఈ దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు సడన్గా ఆ దేశం అనేది మనకు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది అనుకోండి, లేదంటే ఆ దేశాల్లో ఏదైనా యుద్ధం వచ్చింది అనుకోండి, సడన్ కండిషన్స్ వల్ల మనకు ఆయిల్ రావట్లేదు, అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ కోసం అనేది ఇలా ఆయిల్ రిజర్వ్స్ అనేది పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటాయన్నమాట వీటిని. సో వీటిని జంపుల్గా చెప్పాలంటే వీటిని ఏమంటామంటే మనం అండర్ గ్రౌండ్ స్టోరేజ్ వాటిని ఏమంటాం, క్యావన్స్ అని చెప్తుంటాం జనరల్గా. వీటిని ఏమంటాం, క్యావన్స్. సో ఇవి అండర్ గ్రౌండ్లో మనం వాటర్ ఏమంటాం, ఆయిల్ని స్టోరేజ్ చేసి పెడుతూ ఉంటాం. అలాంటి వాటిని ఏమంటాం మనం, క్యావన్స్ అని చెప్తుంటాం. లేదంటే వీటిని ఏమంటాం, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని కూడా చెప్తుంటాం. ఇప్పటివరకు భారతదేశంలో ఆల్రెడీ 3 లొకేషన్స్లలో మనం ఆల్రెడీ కట్టేస్తున్నాం. విశాఖపట్నంలో ఉంది ఆల్రెడీ, మనకి పడూరు కానీ, నెక్స్ట్ వచ్చేసి మంగళూరు కానీ, 3 ప్రాంతాలలో ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో ఆయిల్ స్టోరేజ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. విశాఖపట్నంలో 1.33 మెట్రిక్ టన్స్ కానీ, నెక్స్ట్ మంగళూరులో కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి పడూరు. సో పడూరు కానీ, ఈ 3 ప్రాంతాలలో కూడా, ఈ పడూరు కూడా మనకి కర్ణాటకలోనే ఉంది, విశాఖపట్నం. ఈ 3 ప్రాంతాలలో ఏముందంటే ఆల్రెడీ మనకి సో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. అంటే అండర్ గ్రౌండ్లో ఆల్రెడీ స్టోర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ కట్టేస్తాం. పెద్ద పెద్ద ట్యాంకర్స్ అండర్ గ్రౌండ్లో స్టోర్ చేసి పెడతాం పెట్రోల్ని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీలో వాడుకుంటాం, అంతే తప్ప నార్మల్ టైంలో వాడము, అట్లనే ఉంటుంది పెట్రోల్. సో అలాంటిది ఉంది ఇప్పుడు. ఇది ఆల్రెడీ అయిపోయింది మనకి. సో ఇలా ఫస్ట్ ఫేజ్లో ఎంత ఆల్మోస్ట్ 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది కెపాసిటీ తోటి మనం ఆల్రెడీ 3 ప్రాంతాలలో కట్టేయడం జరిగింది. ఎంత, ఫేజ్ 1లో. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫేజ్ 2 కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫేజ్ 2లో మళ్ళీ అండర్ గ్రౌండ్ లో మనం కడదాము, ఇలా అండర్ గ్రౌండ్ లో ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ లో ఇలా క్యావర్నస్ కట్టేసి స్టోర్ చేద్దామని చెప్పేసి అండర్ ద పార్ట్ ఫేజ్ 2కి సంబంధించి ఇక్కడ చాందీకోల్, ఇది ఒరిస్సాలో ఉంది. ఇక్కడ చాందీకోల్లో 4 మిలియన్ మెట్రిక్ టన్స్, అట్లాగే పడూరు కర్ణాటకలో 2 మిలియన్ మెట్రిక్ టన్స్ తోటి మళ్ళీ సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా 6.5 మిలియన్ మెట్రిక్ టన్స్ తోటి మళ్ళీ మనం ఇంకా క్యావర్ను నిర్మిద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ తెలిపింది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కింద. దానికోసము మనకు 200 కోట్లు కూడా అలొకేట్ చేయడం అనేది జరిగింది, స్పెషల్లీ ఇన్ ఆర్డర్ టు వాట్ ది కన్స్ట్రక్ట్ దీస్ వాట్ చందీకోల్లో కానీ, నెక్స్ట్ పడూరులో కానీ. చందీకోల్ ఎక్కడ ఉంది, ఒరిస్సాలో ఉంది. పడూరు ఎక్కడ ఉంటే మళ్ళీ కర్ణాటకలో ఉంది. సో ఇలా మనకి సో స్ట్రాటజిక్ ఇలా భూమి లోపల అండర్ గ్రౌండ్ లోపల ఇక్కడ ఉన్నాయి కదా ట్యాంకర్స్, ఇక్కడ సో ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారమ్మ ఇక్కడ. ఓకేనా, రైట్.
నెక్స్ట్ మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి కోర్సెస్లో కానీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానీ మెడిసిన్ లోపల వాళ్ళకి 10% ఆఫ్ ద రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? వీకర్ సెక్షన్స్కి. ఎవరికైతే వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో 10% ఆఫ్ ద రిజర్వేషన్ అయితే ఇచ్చిందో అదంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎంబీబీఎస్ సీట్లకు కూడా. సో మామూలుగా మనకి ఎస్సీ ఎస్టీస్కి ఎంత ఉందో ఓబీసీకి 27% అండ్ నెక్స్ట్ వీకర్ సెక్షన్స్కి ఎంత మనకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత? 10% రిజర్వేషన్ ఫర్ ద వాట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది ఈ మధ్య కాలంలో నోటిఫై చేయడం జరిగింది. అంత ఇలా పెద్ద న్యూస్ ఏం లేదు. బట్ ఏ ఇయర్ నుంచి 2021 అండ్ 22 ఇవన్నిటికి ఎంబీబీఎస్ కానీ ఎండీ కానీ ఎంఎస్ కానీ ఇవన్నీ మెడికల్కి సంబంధించినటువంటి కోర్సెస్లో. నెక్స్ట్ రాజా మిర్చి, ఇది నాగాలాండ్కి సంబంధించింది. కింగ్ మిర్చి అంటాం దీన్ని, రాజా మిర్చి అంటే. సో ఇంత దొడ్డు లావుగా ఉంటుంది, చాలా స్పైసీ మిర్చి అనమాట ఇది. సో కింగ్ మిర్చి అని కూడా చెప్తా ఉంటాం దీన్ని, కింగ్ చిల్లీ అనేది. సో రాజా మిర్చి ఇది నాగాలాండ్కి చెందినటువంటి మిర్చి అనేది. దీనికి 2008 సంవత్సరంలో జాగ్రఫికల్ ఇండికేటర్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ టైం ఏంటిదంటే ఈ రాజా మిర్చిని నాగాలాండ్ నుంచి మనకి లండన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ రావడం జరిగింది. గౌహతి ఎయిర్పోర్ట్ నుంచి దీన్ని లండన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, దీన్ని రాజా మిర్చి. సో ఎగ్జామినేషన్లో ఏ ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేశారని కానీ ఈ రాజా మిర్చి లేదంటే కింగ్ చిల్లీ అనేది ఏ ప్రాంతానికి చెందిన మిర్చి అని అడగవచ్చు. ఈ మధ్య కాలంలో ఏ ప్రాంతానికి చెందినది? నాగాలాండ్ ప్రాంతానికి చెందినటువంటి మిర్చి ఇది. ఏది? సో చాలా దీంట్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నారు? కింగ్ చిల్లీ అన్నాం. లేదంటే సో ఇక్కడ పేరులోనే ఉంది రాజా మిర్చా లేదంటే కింగ్ చిల్లీ అని సో పేరు పెట్టడం జరిగింది. ఏ ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేస్తాం మనం? లండన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ద మేజర్ బూస్ట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద జాగ్రఫికల్ ఇండికేటర్. దీనికి 2008లో జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం? లండన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం వయా గౌహతి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏ రాష్ట్రం నుంచి అమ్మా? ఏ రాష్ట్రానికి సంబంధించింది? నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిర్చి. ఏది? రాజా మిర్చి అనేది ఎక్కడిది? నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన మిర్చిని లండన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓకే, డన్. నెక్స్ట్ అస్సాం మిజోరాం ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్. అస్సాము మిజోరాం ఈ రోజు న్యూస్లో చూస్తున్నారు, ఎందుకో గొడవ పడుతున్నారని మీరు చూస్తున్నారు. అస్సాము ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్ అనేది. రైట్, చూద్దాం మనం ఏంటిది ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్. అస్సాంకి కానీ ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్ ఇది మనకి అస్సాం. ఓకే, అస్సాం అండ్ మిజోరాం ఎక్కడ ఉందనేది మీకు ఫస్ట్ ఐడియా ఉంటే ఏమన్నా అవగాహన వస్తుంది. లేదంటే సో ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. సో ఈ ప్రాంతంలో అస్సాం కానీ ఇక్కడ 164 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ ఉంటుంది రెండు రాష్ట్రాలకి మధ్య. ఎవరికి? అస్సాంకిను. సో నెక్స్ట్ ఈ మిజోరాంకి ఏంటిది 164 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇక్కడ ఎంత? 164 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ అనేది ఉంది. అయితే ఇది రాష్ట్రం కాకముందు, మిజోరాం అనేది రాష్ట్రం కాకముందు ఆల్మోస్ట్ మనకి మిజోరాం అనేది మనకి చూస్తే 1987లో మాత్రమే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ స్టేట్గా అవ్వడం జరిగింది. ఏది? మిజోరాం. సో ఈ మిజోరాం అనేది 1987లో ఇది స్టేట్గా మారింది. ఎప్పుడు? 1987లో. అంతకుముందు చూసుకుంటే మరి స్టేట్గా మారకముందు ఏంటంటే ఈ మిజోరాం అనేది అంతకుముందు కూడా సో ఈ అస్సాంలో పార్ట్గానే ఉండేది. ఇక్కడ వరకు అస్సామే అని పిలిచేవాళ్ళు. టోటల్గా ఇక్కడ వరకు ఈ మిజోరాం ఏదైతే ఉందో ఈ మిజోరాం కూడా ఏంటిది? పార్ట్ ఆఫ్ ద వాట్? అస్సామే. అప్పట్లో ఏమని పిలిచేవారు దీన్ని? లూషాయి హిల్స్ అని పిలిచేవాళ్ళు. ఎప్పుడు? ఇది రాష్ట్రం ఫామ్ అవ్వక ముందు ఏమని పిలిచేవారు దీన్ని? సో లూషాయి హిల్స్ అని పిలిచేవాళ్ళు ఈ ప్రాంతాన్ని. ఈ లూషాయి హిల్స్ అనేది దేంట్లో పార్ట్? ఇది ఈ లూషాయి హిల్స్ అనేది కూడా ఇక్కడ వరకు కూడా ఇది అస్సాం రాష్ట్రంలోనే భాగం అన్నమాట. ఇది ఒకప్పుడు ఇదంతా కూడా అస్సామేగా. టోటల్గా ఇదంతా కూడా ఈ మిజోరాం స్టేట్ అనేది లేదు. ఈ మిజోరాం స్టేట్ కూడా ఏంటిది? మనకి అస్సాం ప్రాంతంలోనే సో భాగం అన్నమాట. ఏ పేరుతో పిలిచేవాళ్ళు? లూషాయి హిల్స్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏమైపోయిందంటే సో ఇది రెండు రాష్ట్రం అయిపోయింది. 1987లో అప్రూవల్ వచ్చేసి ఇది రాష్ట్రంగా మారింది. రాష్ట్రం అయిపోయిన తర్వాత ఇక డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమైంది? ఇక్కడ బార్డర్ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఈ రాష్ట్రం అనేది ఫామ్ అయిన తర్వాత. సో అప్పటి నుంచి ఏమైందంటే బార్డర్ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్, ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్, అస్సాంలో ఉన్న ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్, ఇక్కడ కూడా మన మిజోరాంలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ బార్డర్లో ఉన్నటువంటి మూడు డిస్ట్రిక్ట్స్ మధ్యన గొడవలు అనేది స్టార్ట్ అయింది. అదే బార్డర్ డిస్ప్యూట్ చిలికి గానివాన అయింది ఇప్పుడు. సో ఇక్కడ 3 డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. చూడండి, ఇక్కడ కరీంగంజ్ డిస్ట్రిక్ట్ అస్సాం కానీ, సో హైల్కండి ఆఫ్ ద అస్సాం కానీ, కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద అస్సాం కానీ, ఈ 3 అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను రెడ్ కలర్ తోటి డ్రా చేస్తున్నా చూడండి. ఈ 3 అనేటివి మనకి అస్సాంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ అనేటివి మనకి దేంతో? మిజోరాం రాష్ట్రంతో మనకు బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఈ 3 డిస్ట్రిక్ట్స్ అనేవి దేంతో? మనకు మిజోరాం రాష్ట్రంతో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే ఇప్పుడు ఈ 3 డిస్ట్రిక్ట్ల 164 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ అనేది ఉంది ఇప్పుడు. ఓకే, సో అట్లాగే అవి అస్సాంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. ఈ 3 అనేటువంటి అస్సాంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. ఇవేంటి? ఈ 3 డిస్ట్రిక్ట్స్ చూడండి.
సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 3 డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ 3 డిస్ట్రిక్ట్స్ కూడా మనకి దేంతో షేర్ చేసుకుంటున్నాయి, బార్డర్ అనేది షేర్ చేసుకుంటున్నాయి దేంతో, అస్సాం తోటి. అస్సాం నుంచి 3 డిస్ట్రిక్ట్స్, మిజోరాం నుంచి 3 డిస్ట్రిక్ట్స్ మనకి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి దేంతో, అస్సాంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఒకటే డిస్ట్రిక్ట్ మనకి. సో ఇది మారామిత డిస్ట్రిక్ట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఇక్కడ కోలాసిబ్ డిస్ట్రిక్ట్ కానీ, తర్వాత ఏంటిది ఐజ్వాల్ డిస్ట్రిక్ట్ కానీ, ఈ 3 కూడా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఇక్కడ నుంచి 3 డిస్ట్రిక్ట్స్, ఇక్కడ నుంచి 3 డిస్ట్రిక్ట్స్ ఇలా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఎంత 160 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. మరి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏంటిదంటే అక్కడ బార్డర్ని కరెక్ట్గా డిమార్కేషన్ చేయలేదు, బార్డర్ని కరెక్ట్గా డిమార్కేషన్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఏంటిదంటే ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ని సరిగ్గా డిమార్కేషన్ చేయకపోవడం వలన ఏం జరుగుతుందంటే ఇక్కడ వీడు ఇక్కడికి వెళ్ళను. సో ఇక్కడ ఇట్లా ఉంది కదా మీకు, ఇలా డిఫరెంట్గా ఉంది కదా బార్డర్ ఇక్కడ అంతా కూడా. సో కరెక్ట్గా లేదు, ఇలా స్ట్రైట్గా లైన్ ఉందా, స్ట్రైట్ లైన్గా లేకుండా బార్డర్ అనేది ఇలా ఉంది. సో బార్డర్ అనేది ఇలా ఇర్రెగ్యులర్గా ర్యాండమ్ ఫ్యాషన్లో ఉంది బార్డర్. కాబట్టి వాడేమంటాడు, ఇక్కడ నుంచి మిజోరాం వాడు లోపలికి చొచ్చుకొస్తుండు, అక్కడ నుంచి వాడు అస్సాం వాడు లోపలికి చొచ్చుకొస్తుండు. సో వీళ్ళిద్దరు వీడి ఇక్కడికి రాను వీడి ఇక్కడికి రావడం వల్ల ఏకమవుతుంది అక్కడ. సో గొడవలు అనేది తలెత్తడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ మిజోరాం అనేది రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత 1987లో రాష్ట్రం అయిన తర్వాత 1993 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది. కానీ 1993 నుంచి అట్లనే పెండింగ్లో ఉంది. 94లో కూడా ఫెయిల్ అయింది. మొన్న అక్టోబర్ 2020లో కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ ప్రాబ్లం అట్లనే ఉంది. ఈ మధ్య కాలంలో ఏంటిదంటే అస్సాం గవర్నమెంట్ అనేది అక్కడ ఎవిక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి కొంచెం పోలీస్ ఫోర్స్ని పెట్టి అక్కడ కొద్దిగా ఏదో చేయడం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు హట్ అయిపోయినారు. అస్సాం గవర్నమెంట్ ట్వీట్లో పెట్టడం, ఇవన్నిటి వల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎమోషన్స్ హట్ అయిపోయి పెద్ద గొడవలాగా తయారైపోయింది. సో ఇది దానికి ఉన్నటువంటి స్టోరీ అనమాట. 160 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ స్టోరీ ఉంది. మూడు డిస్ట్రిక్ట్లు, ఇక్కడ మిజోరాంలో ఉన్న 3 డిస్ట్రిక్ట్స్కి కానీ ఇక్కడ అస్సాంలో ఉన్న 3 డిస్ట్రిక్ట్స్ కానీ బార్డర్ షేర్ అవుతుంది. కానీ ఈ బార్డర్ అనేది క్లియర్ కట్గా డిమార్కేషన్ చేయలేదు కాబట్టి గొడవ అవుతుంది. చిన్న ముచ్చట ఇది. సో దీనిని పెద్దగా గంటలు మనము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏమని పిలిచేవారు, లూషా హిల్స్ అని పిలిచేవాళ్ళు దేన్ని. ఒకప్పుడు కూడా చూడొచ్చు 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద అస్సాం ఏది, కచార్ డిస్ట్రిక్ట్ కానీ, ఆయిల్కాండ్ కానీ, కరీంగంజ్ డిస్ట్రిక్ట్స్ అండి. 164 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ విత్ ద 364 ఆఫ్ ద ఇది. సో అలా మనకి అప్పటి నుంచి ఆ బార్డర్ డిస్ప్యూట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అది అలానే ఉంది. ఇప్పుడు చినికి ఏమైంది, మళ్ళీ గాలివానగా మారడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పేజ్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్. ఫస్ట్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, అక్టోబర్ 2 ఆఫ్ ద 2014 రోజే కదా స్టార్ట్ అయిపోయి మళ్ళీ అక్టోబర్ 2 ఆఫ్ ద 2019కి ఎండ్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ పేజ్ ఆఫ్ ద వర్డ్ స్వచ్ఛ భారత్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, సో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా, అదే కదా ఓడిఎఫ్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా అంటే సో బహిరంగ మలమూత్ర విసర్జన లేని భారతదేశాన్ని సాధించడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా. ఇప్పుడు అందరి ఇంటింటికి టాయిలెట్స్ అయిపోయింది, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏంటిదంటే మన టాయిలెట్స్ని యూజ్లోకి తేవాలి కదా. సో ఊరికే కట్టడం కాదు కదా, దాన్ని బట్టి వాడాలి కదా. ఫేజ్ 2 ఆఫ్ ద వర్డ్ స్వచ్ఛ భారత్. ఫేజ్ 2 దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందంటే, సో ఫేజ్ 2 అనేది స్వచ్ఛ భారత్ అనేది దేనికి సంబంధించిందంటే ఓడిఎఫ్ ప్లస్ అన్నమాట. ఏంటిదమ్మా, ఓడిఎఫ్ ప్లస్. ఇంతకుముందు ఏంటిది, స్వచ్ఛ భారత్ 1 అనేది ఓడిఎఫ్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా. ఇప్పుడు ఏంటిది ఓడిఎఫ్ ప్లస్. ప్లస్ అంటే ఏంటిదంటే ఇవన్నీ వస్తాయి దాంట్లో. ప్లస్ అంటే ఫోకస్ ఆన్ ద వర్డ్ ఓడిఎఫ్ సస్టైనబిలిటీ, అంటే లాట్రిన్ రూమ్స్ వాడాలి, ఊరికే కట్టుకోవడం కాదు. పల్లెటూరులో కట్టుకుంటాడు కానీ వాళ్ళు వాడరు మళ్ళీ. సో సస్టైనబిలిటీ అంటే వాడాలి. ప్లస్ అండ్ సాలిడ్ లిక్విడ్ మేనేజ్మెంట్ ఉండాలి. దాంతోపాటు ఏంటిది కాంప్రహెన్సివ్ అండ్ ద క్లీన్లీనెస్ ఇన్ ద వర్డ్ విలేజెస్, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తారనమాట. దాన్ని మనం ఏమంటాం, ఓడిఎఫ్ ప్లస్ అని చెప్తుంటాం. ఓడిఎఫ్ ప్లస్ ఇస్ వాట్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ కానీ, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కానీ, ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ కానీ, బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తేనే దాన్ని ఏమంటాం మనం ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా అనకుండా ఏమంటాం ఓపెన్ డెఫెకేషన్ ప్లస్. ఇవన్నీ ఉంటాయి దాన్ని. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద వర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద వర్డ్. ఓడిఎఫ్ ప్లస్ అంటే ఏంటిదని అడగవచ్చు ఎగ్జామినేషన్లో. ఓడిఎఫ్ ప్లస్ అంటే ఇవన్నీ ఉంటాయి దాంట్లో కాంపోనెంట్స్. టాయిలెట్స్ కట్టడం కాదు, టాయిలెట్స్ ఆల్రెడీ ఓడిఎఫ్ 1లో మనకి స్వచ్ఛ భారత్ 1లోనే అయిపోయినాయి. నెక్స్ట్ రామప్ప. సో దీని గురించి ఆల్రెడీ మనం సపరేట్ వీడియో కూడా చేసాం మన ఛానల్లో, మీరు చూసుకోవచ్చు రామప్ప గురించి. సో రామప్ప టెంపుల్ అనేది మనకి ఎక్కడ ఉంది, సో వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలో ఎక్కడ ఉంది, మనకి పాలంపేటలో ఉంది. ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉంది. 1213వ సంవత్సరాల్లో మనకి సో రేచర్ల రుద్రుడు కట్టించడం జరిగింది. సో దానికి యునెస్కో మనకి ఏంటిది హెరిటేజ్ ట్యాగ్ ఇచ్చింది. ఎన్నో సైట్గా 39th సైట్గా. సో భారతదేశం నుంచి 31 సైట్గా. అదే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అయితే 23rd సైట్గా ఎంట్రీ అయింది. ఓకే, సో ఇండియాలో మొత్తం ఎన్నో సైట్గా 39th సైట్గా రామప్ప టెంపుల్ ఎక్కడుంది మనకి, మనకి ములుగు జిల్లాలోనే ఎక్కడుంది మనకి, పాలంపేటలో ఉంది. రామలింగేశ్వర స్వామి అనే దేవుడు ఉండడం జరుగుతుంది. ఎవరు కట్టించారు ఇది, కాకతీయ కాలంలో 1213లో సో రేచర్ల రుద్రుడు కట్టించడం జరిగింది. సో దీనిపైన నేను యునెస్కో ట్యాగ్ రాక 2 weeks ముందే నేను సపరేట్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది. యూ కెన్ వాచ్ దట్ వీడియో. నెక్స్ట్ ఇది ధోలవీర.
ఇది గుజరాత్. ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఇది ఒక సైట్ ఏంటి, ధోలవీరా అనేది మనకి ఇప్పటి సైట్ కాదు, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సైట్ ఇది. ఏది ధోలవీరా అనేది. సో ఈ ధోలవీరా అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సైట్. దీనికి కూడా యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. రామప్ప 39th అయితే ఇది ఏంటిది మనకి 48th. ధోలవీరా ఎక్కడ ఉంది, గుజరాత్. ఇది ఎక్కడికి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సైట్ అన్నమాట. ఇది 5th లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. ధోలవీరా ఇస్ ద 4th site from the word Gujarat, so make in India list, and the first site of the word ancient Indus Valley civilization. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి కదమ్మా, హరప్పా కానీ, మొహంజోదరో కానీ, చహందారా కానీ పాకిస్తాన్లో ఉన్నాయి. ఇండియాలో చూసుకుంటే రాకినిగరి హర్యానాలో కానీ, ధోలవీరా కానీ, లోతాల్ కానీ, దైమాపూర్ కానీ, ఇవన్నీ రకరకాల సైట్స్ ఉన్నాయి కదా ఇండియాలో. మనకి జమ్మూ కాశ్మీర్లో కొన్ని సైట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇండియాలో. హరప్పా సైట్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో మొట్టమొదటి హరప్పా సైట్ టు గెట్ ద వాట్ యునెస్కో హెరిటేజ్ సైట్ అనేది ధోలవీరా. అంటే హరప్పా సైట్స్లో ఇప్పటివరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లో ఒక్కదానికి కూడా ఇండియా నుంచి ఏం రాలేదు, యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాగ్ రాలేదు. దిస్ ఇస్ ద వాట్ ఓన్లీ ఫస్ట్ సైట్ ఫ్రమ్ ద వాట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ద 48th సైట్ ఫ్రమ్ ద వాట్ ఇండియా అండ్ ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఏది, ధోలవీరా. ఓకేనా. సో ఎక్కడ ఉంది అది, మనకి ధోలవీరా అనేది ఎక్కడ మనకి గుజరాత్లో ఉంది. సో ధోలవీరా యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదమ్మా? సో ధోలవీరా అంటే మామూలుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం చూసుకుంటే అన్ని ఇక్కడ సిటీ ఉండేది, సిటీ చుట్టూ ఒక వాల్ ఉండేది. వాల్ అంటే రక్షణ కవచం అనేది ఉంది. దాన్ని ఏమంటారు, సిటడెల్ అని చెప్తుంటాం. ఏమంటాం మనం, సిటడెల్. ఏది, ధోలవీరాకి. అయితే ఈ ధోలవీరాకి ఏముండదంటే, సో ఇది డబుల్ సిటడెల్, దీనికి 2 రక్షణ వలయాలు ఉండేటివి అనమాట. ఏంటిది, డబుల్ సిటడెల్ ఉంటుంది. అంటే డబుల్ సిటడెల్ అంటే ఏంటి, 2 రక్షణ వలయాలు ఉన్నటువంటి ఒకే నగరం. ఓవరాల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇలా 2 రక్షణ కోటలు ఉన్నటువంటి నగరంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఇది అట్లాగే ఇక్కడ డ్యామ్ కట్టినట్టు కూడా, డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా డ్యామ్ ట్రేసెస్ని కూడా డిస్కవరీ చేయడం జరిగింది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కూడా డ్యామ్ కట్టచ్చు అని తెలుసు. అట్లాగే మంచిగా వాటర్ ఇరిగేషన్, వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ కూడా అక్కడ కనుగొనడం జరిగింది. తవ్వకాలలో మనకు జరిగినాయి. వీళ్ళు వాటర్ కన్జర్వేషన్లో కూడా ఎక్స్పర్ట్స్ అని తెలిసింది. ఎవరు, ధోలవీరాలో ఉన్నటువంటి పీపుల్. ఎప్పుడో 2500 years బ్యాక్ వీళ్ళు వాటర్ కన్జర్వేషన్కి ఫేమస్. డ్యామ్ కట్టడం జరిగింది, అక్కడ డ్యామ్ యొక్క ట్రేసెస్ డిస్కవర్ చేయడం జరిగింది. అలాగే డబుల్ సిటడెల్ ఉన్నటువంటి ఏకైక నగరం ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైడ్లో డబుల్ సిటడెల్ అంటే రక్షణ. మన ఇంటి చుట్టూ వాల్ గోడ ఎట్లుంటుందో అప్పట్లో సిటీ చుట్టూ వాల్ గోడ ఉండేది. అలా 2 వాల్ గోడలు, 2 సిటడెల్స్ ఉన్నటువంటి నగరం ఏది, డి ఫర్ డబుల్ సిటడెల్, డి ఫర్ ధోలవీరా, డి ఫర్ డబుల్, డి ఫర్ డ్యామ్ అంటే వాటర్. సో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ధోలవీరా ఫర్ డ్యామ్ ట్రేసెస్ డిస్కవర్ చేసాం, డబుల్ సిటడెల్ ఉంది, అండ్ డ్యామ్లు ఏముంటాయి, వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ కూడా ఇక్కడ డిస్కవర్ చేయడం జరిగింది. సో అందుకోసం దీనికి ఏమి ఇచ్చారు, మనకి యునెస్కో హెరిటేజ్ సైట్ అనే ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. నెక్స్ట్ నమామి గంగే ప్రాజెక్ట్ అనేది క్లీన్ గంగా రివర్ని క్లీన్ చేయడానికి కోసం మనకి 2015 సంవత్సరంలో 20,000 కోట్ల, 2014 సంవత్సరం ఎండింగ్లో సో 20,000 కోట్లతోటి మనకి ఈ నమామి గంగే ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేశారు. లేదంటే దీన్ని నేషనల్ మిషన్ ఫర్ ద క్లీన్ గంగే, నమామి గంగే అంటాం. ఇప్పటివరకు దాదాపు 15,000 కోట్లు ఖర్చు చేసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద నమామి గంగే, దట్ ఈస్ ద గంగా రివర్ కోసం 20,000 కోట్లు 5 సంవత్సరాల కోసం అలొకేట్ చేస్తారు 2014లో. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత, 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ చౌరాసి కోసి పరిక్రమ మార్గ్ ఏంటిది, ఇదంటే ఉత్తరప్రదేశ్లో కడుతున్నటువంటి నేషనల్ హైవే పేరు. ఏంటిది, చౌరాసి కోసి పరిక్రమ మార్గ్. కోసి అంటే ఇది చూడొచ్చు, ఇది రాముడు నెలయాడిన నేల. అంటే కోసల రాజ్యము. మీరు చిన్నప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు, రాముడు కోసల దేశానికి రాజ్యం అని. ఏంటిది, కోసల దేశం అని అప్పుడప్పుడు మీరు పాటలు కూడా వింటుంటారు కదా, కోసల దేశపు అని వింటుంటారు కదా, కోసల. సో కోసల అంటే ఏంటిది, కోసల రాజ్యం. రాముడు పరిపాలించినది ఏంటిది, కోసల రాజ్యం, రాముడు ఉన్నటువంటిది. సో రాముడు పరిపాలించిన నేల కోసల. ఆ కోసల ప్రాంతం అనేది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయిందంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా కోసల అని పిలుస్తారు. అంతా కోసల దేశం. అంటే ఒకప్పుడు రాముడు, వాళ్ళ ఫాదర్ అయినటువంటి దశరథుడు, వీళ్ళందరూ కూడా పరిపాలించినటువంటి నేల ఇది కోసల దేశం. అంటే ఈ కోసల దేశం అంటే ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ బస్తీ డిస్టిక్ కానీ, కొండా డిస్టిక్ కానీ, బారాబంకీ కానీ, ఇక్కడ లక్నో ప్రాంతం వరకు కానీ, నెక్స్ట్ ఇక్కడ అంబేద్కర్ నగర్ కానీ, ఈ అన్ని ప్రాంతాలను ఇవన్నీ 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 5 ప్రాంతాలను కనెక్ట్ చేసేదే కోసల రాజ్యం అన్నమాట. ఒకప్పుడు రాముడు పరిపాలించినటువంటి నేల, ఆ నేలనే కోసల దేశం అని పిలిచేవాళ్ళు. దాన్నే మనము కోసల రాజ్యం అని పిలిచేవాళ్ళం. దానికి క్యాపిటల్ సిటీ శ్రవస్తి అని పిలిచేవాళ్ళం అప్పట్లో. రైట్, అది పక్కన పెడితే శ్రవస్తి లేదా అయోధ్య అని పిలిచేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రాముడు నెలయాడిన నేలని కనెక్ట్ చేస్తూ, ఇవన్నీ ప్రాంతాలను కనెక్టివిటీ చేస్తూ ఒక నేషనల్ ఇది అంటే ఇవన్నీ కూడా అయోధ్యాన్ని కనెక్టివిటీ చేయాలి. ఇక్కడ నుంచి
నేషనల్ హైవే అనేది ఎక్కడికి రావాలి, అయోధ్యకి రావాలి. ఎక్కడ నుంచి అయినా నేషనల్ హైవే. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఏంటిది అయోధ్య దగ్గరికి నేషనల్ హైవేస్ కనెక్షన్ చేయాలి. సో ఈ అన్ని ప్రాంతాలు అంటే కోసల రాజ్యాన్ని కనెక్టివిటీ చేస్తూ దేనికి కలపాలి, అన్నిట్లను అయోధ్యకి కలపాలి. అలా కట్టబోతున్నటువంటి నేషనల్ హైవే పేరు ఏంటిది, ద రూట్ ఆఫ్ ద వర్డ్ పరిక్రమ. అందుకే వీళ్ళేమన్నా కోస్ అని చెప్పారు ఇది ఏంటిది. సో చౌరాసి కోసి పరిక్రమ. కోసి అంటే కోసల రాజ్యం, రాముడు పరిపాలించిన ఇలా ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో కట్టబోతున్నారు. ద 3 పరిక్రమాస్ ఇన్ ద అయోధ్య. ఒకటి 15 కోసులు. కోసులు అంటే అప్పట్లో పాతకాలంలో డిస్టెన్స్ని కోసులలో కొలిచేవాళ్ళు, కోస్ అని. ఓకే, అరౌండ్ ఇది ఒక 15 కిలోమీటర్లు, అదొక 42 కిలోమీటర్లు, ఇంకోటి 275 కిలోమీటర్ల పరిక్రమాస్ ఆర్ దే లింక్ టు ద వాట్ లార్డ్ రామ. ఓకే, ఇలా అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేసేది. ఓకే, డీటెయిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అది ఏంటిది అనేది అవసరం, ఏ రాష్ట్రంలో ఉన్నది అనేది అవసరం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని పెడదామని చెప్తున్నారు. ఎందుకోసం అంటే మనకి భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి కోసం. ఇట్ ఈస్ ఎన్విసేజ్డ్ యాజ్ వాట్ అంబ్రెల్లా స్ట్రక్చర్ దట్ విల్ సో లింకేజెస్ బిట్వీన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ద ఇండస్ట్రీ అండ్ ద వాట్ అకాడమిక్స్. యూనివర్సిటీస్ కానీ అకాడమిక్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి, ఓవరాల్గా అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒకదాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. దానికోసం 5 సంవత్సరాల కోసం 50,000 కోట్లను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ అనేది కొంచెం గవర్నమెంట్ ఇస్తుంది, మిగతాదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి మనీని మొబైలైజేషన్ చేయాల్సి ఉంటుంది. 50,000 కోట్లతోటి దీన్ని పెడతామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ టు ప్రమోట్ ద వాట్ సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ. ఇక భారతదేశంలో ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగినా కానీ ఇదే లార్జెస్ట్ అంటే అపెక్స్ ఆర్గనైజేషన్ అనమాట, అంబ్రెలా స్ట్రక్చర్. నెక్స్ట్ నవీన్ పట్నాయక్ మీకు కనిపిస్తున్నాడు, ఒరిస్సా సీఎం. సో డ్రింక్ ఫ్రమ్ ద వాట్ ట్యాప్ మిషన్ పూరి, డ్రింక్ ఫ్రమ్ ద వాట్ ట్యాప్. సో ఇది ఫస్ట్ సిటీ అనమాట, భారతదేశంలోనే మొదటి సిటీ అనమాట ఇది పూరి సిటీ అనేది. సో పూరి బికేమ్ ద వాట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా వేర్ ద పీపుల్ హ్యావ్ ద వాట్ హైలీ క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటర్ 24 hours ఫ్రమ్ ద వాట్ ట్యాప్. ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళు వాటర్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పూరిలో ఎక్కడైనా సరే హై క్వాలిటీ ఆఫ్ ద వాటర్ అనేది, ప్యూరిఫైడ్ వాటర్ అనేది ట్యాప్ ద్వారా సిటీ మొత్తం అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ పూరిలో ఉన్నటువంటి 2.5 లక్షల జనాభాకి ప్లస్ ఒక సంవత్సరానికి 2 కోట్ల మంది టూరిస్టులు వస్తారంట ఆ ప్రాంతానికి. ఆ 2 కోట్ల మందికి ప్యూరిగా ఎక్కడ పడితే అక్కడ సో ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ పట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. దిస్ ఈజ్ ద వాట్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా విచ్ ఈజ్ హ్యావింగ్ ద వాట్ సో ఇట్లాంటి ఫెసిలిటీ అనేది మనకి లండన్లో కానీ, న్యూయార్క్లో కానీ, సింగపూర్లో కానీ అలాంటి దాంట్లో ఉన్నాయి. సో అలా ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటి సిటీ అనమాట. పూరి బికేమ్ ద వాట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా వేర్ పీపుల్ కెన్ అవైలబుల్ ద వాట్ హై క్వాలిటీ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వాట్ ట్యాప్ అండ్ 24 hours ఆఫ్ ద బేసిస్. ఓకే, నెక్స్ట్ సో కృషికర్ణ అనేది కేరళ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి స్కీము. సో ఈ కేరళ గవర్నమెంట్ ఇలా ఒకటి మనకి ప్లాస్టిక్ ఇది అంటే మనం ఏమంటాం పాలీ హౌసెస్ కానీ గ్రీన్ హౌసెస్ అంటాం, దాని పేరు ఏంటిది కృషికర్ణ అంటే గ్రీన్ హౌస్ అనమాట ఇది. సో దీంట్లో పంటలు పండించడానికి కోసం ఇది కేరళ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి స్కీమ్. ఒక 2.5 ఎకరాలలో ఇలా ఒక ప్లాస్టిక్ హౌస్ని కట్టిస్తారు. ఎందుకంటే సో టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి పంటలు పండుతాయో పండవో మనకు తెలియట్లేదు టెంపరేచర్ పెరగడం వల్ల. స్పెషల్లీ మనకి కూరగాయలు పండించడానికి కోసం కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ పండించడానికి కోసం కానీ టెంపరేచర్ అనేది చాలా తక్కువ కావాలి. అందుకోసం ఏం చేశారంటే ఇలా ప్లాస్టిక్ హౌజెస్ ద్వారా మనం కూరగాయలని పండించాలన్న ఉద్దేశంతో కేరళ గవర్నమెంట్ అనేది ఇలా కృషికర్ణ అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏ గవర్నమెంట్ సో కేరళ గవర్నమెంట్ అనేది వీటికి సబ్సిడీస్ ఇస్తారు అనమాట. దేనికి ఈ కృషికర్ణ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ద వాట్ గ్రీన్ హౌస్. ఏంటిది ఒక టైప్ ఆఫ్ ద ఏంటిది గ్రీన్ హౌస్ లాంచ్డ్ బై ద కేరళ గవర్నమెంట్. ఇక్కడ 3 ఉన్నారు. ఎవరు కోర్ 3 ఇన్నోవేటర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి. ఇక్కడ నేషనల్ సొసైటీ ఫర్ ద అగ్రికల్చర్ వీళ్ళు అండ్ సో సస్టైనబిలిటీ అగ్రికల్చర్ అండ్ ద సస్టైనబిలిటీ ఫౌండేషన్ అండ్ ద కోర్ 3 అనే ఇన్నోవేషన్స్ వీరు 3 కలిసి లాంచ్ చేయడం జరిగింది. సార్ ఇంత డీటెయిల్స్ అడుగుతారంటే ఎగ్జామినేషన్ నేను ఎవరు అడిగారు. జస్ట్ నీకేంటిదంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది సో ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అనేది మనకు అవసరం. ఏది కేరళ రాష్ట్రం అనేది లాంచ్ చేసింది. ఎందుకంటే సో క్లైమేట్ చేంజ్ టెంపరేచర్స్ వలన ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నాయి కాబట్టి ఈ కోర్ 3 ఇన్నోవేటర్ స్టార్ట్అప్ కంపెనీ దట్ క్లెయిమ్స్ టు ప్రొవైడ్ ద వాట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ద ఫార్మర్స్ అండర్ దిస్ స్మాల్ పాలీ హౌసెస్ విల్ బిల్ట్ ఇన్ ద 2.5 acres ఆఫ్ ద ల్యాండ్. 2.5 ఎకరాలలో చిన్న ఈ పాలీ హౌసెస్ ఇట్లాంటి పాలీ హౌసెస్ కడుతూ ఉంటారు. సో అది ఫార్మర్స్కి సబ్సిడీ ఇస్తుంటారు. ఇది తెలంగాణ గవర్నమెంట్లో కూడా స్కీమ్ ఉంది. ఓవరాల్గా ఇలాంటి ఒక్కొక్క పాలీ హౌస్ కట్టడానికి 2,35,000 అవుతుంది అనేది ఎస్టిమేషన్. కృషికర్ణ. నెక్స్ట్ ప్రాజెక్ట్ బోల్డ్. సో ప్రాజెక్ట్ బోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ద ల్యాండ్స్ ఇన్ డ్రాట్. అంటే ఎక్కడ మేజర్ రాజస్థాన్లో వస్తాయి కదా, ఇది మేజర్గా రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్. ఎవరు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇద్దరు కలిసి ఎవరు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్లస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏంటిది సీడ్స్ని సప్లై చేస్తూ ఉంటుంది, మనీ ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. అక్కడ బ్యాంబూ చెట్లు పెట్టిన తర్వాత వాటిని మెయింటైన్ చేసేదంతా కూడా ఎవరు చేయాలి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఈ BSF ఫోర్సెస్ వాళ్ళు
ఆ బ్యాంబూ ప్లాంటేషన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, వాటికి వాటర్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద గ్రీన్ కవర్ ఇన్ ద ఇండియన్ డిజర్ట్స్ ఆఫ్ ద రాజస్థాన్లో గ్రీన్ కవర్ని పెంచడానికి కోసం ఇది లాంచ్ చేసి బాంబూ ఒయాసిస్ ఆన్ ద ల్యాండ్స్ ఇన్ ద డ్రాట్ అనమాట. బోల్డ్ అంటే July 4th రోజు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. సో ఇక్కడ నిచ్లా మాండ్వా అనే విలేజ్ దగ్గర లాంచ్ చేశారు ఉదయపూర్ డిస్టిక్లో. అక్కడ 5,000 చెట్లు నాటడం జరిగింది. అట్లాగా 27th జూలై రోజు కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. 1000 బాంబూ ప్లాంట్స్ను లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ టన్టోంట్ విలేజ్లో లాంచ్ చేయడం జరిగింది, జైసల్మీర్ డిస్టిక్లో అండ్ ఉదయపూర్ డిస్టిక్లో. July 4th రోజు ఉదయపూర్ డిస్టిక్లో, తర్వాత July 7th రోజు జైసల్మీర్ డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎక్కడ లాంచ్ చేశారు ఇదంతా సొల్లు కానీ. సో ఒరిజినల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ బ్యాంబూ అంటే ఎవరు లాంచ్ చేశారు, దాన్ని ఎవరు మెయింటైన్ చేయాలి, ఆ చెట్లను ఎవరు కాపాడాలి, సో అనేది ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో మనకి రాజస్థాన్ రాష్ట్రంలో. దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బోల్డ్. నెక్స్ట్ జాన్ అబ్రహాం. సో ఈ జాన్ అబ్రహాం అనేది అతను ఎవరంటే ఇతను కేరళకు చెందినటువంటి ఒక వెటర్నరీ డాక్టరు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇన్నోవేటర్గా టర్న్ అయ్యాడు. ఏదైతే మనము చికెన్ ఉంది కదా, అంటే చికెన్ వేస్ట్ ఉంటుంది కదా, మనం తిన్న తర్వాత మన కోడి కోసిన తర్వాత చికెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ రోజుకి కొన్ని టన్స్ ఆఫ్ ద చికెన్ వేస్ట్ అనేది మనకి ఏం చేస్తుంటారు, వీళ్ళు పడేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏదైతే మనకి చికెన్ వేస్ట్ ఉందో ఆ చికెన్ వేస్ట్ అంతా తీసుకొని ఏం చేశాడంటే ఆ చికెన్ వేస్ట్ ద్వారా సో మనకి బయోడీజిల్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది. ఎవరు? ఈ జాన్ అబ్రహాం. దాని పేటెంట్ రైట్స్కి అప్లై చేసుకుని దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల తర్వాత ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి మనకి ఏం చేశారంటే అతనికి సో ఫైనల్గా అతనికి పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరిగిందనమాట. వెటర్నరీ డాక్టర్ దేని నుంచి అనేది బయోడీజిల్ ప్రొడక్షన్ చేశాడు. దిస్ ఈజ్ అవాట్ బయోడీజిల్. సో ద బయోడీజిల్ ఫ్రమ్ ద waste of the slaughtered chicken, and this biodiesel offer the mileage of the 38 kilometers per the liter. ఒక లీటర్ బయోడీజిల్ కి 38 కిలోమీటర్ ట్రావెల్ అవ్వచ్చు. అది కూడా ద వేస్ట్ ఆఫ్ ద స్లాటర్డ్ చికెన్స్ నుంచి తీసుకురావడం జరిగింది. కేరళకు చెందినటువంటి డాక్టర్ ఎవరు? సో ఇతను జాన్ అబ్రహాం. కేరళ యూనివర్సిటీలో అబ్రహాం వాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద వయనాడ్ వెటర్నరీ కాలేజ్ అండర్ ద కేరళ వెటర్నరీ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ. కేరళలో అతను అసోసియేట్ ప్రొఫెసర్ వెటర్నరీ సైన్స్లో అతను తయారు చేయడం జరిగింది. ఎవరు? జాన్ అబ్రహాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీ అందరికి తెలుసో తెలియదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీ మొబైల్ని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక పదం వాడండి. జేమ్స్ కెమెరూన్ అని అనండి. మీకు జేమ్స్ కెమెరూన్ చూసిన సినిమాలో యూట్యూబ్లో వస్తాయి. మళ్ళీ జేమ్స్ కెమెరూన్ తీసిన సినిమాలో యూట్యూబ్లో వస్తాయి. నువ్వేం మాట్లాడకండి అమ్మ, మీ ఫోన్ నీకు దూరంగా పెట్టుకొని నువ్వు ఏదైనా మాట్లాడిన ముచ్చట్లు ఉంటాయి కదా, నీ ఫోన్ వింటూనే ఉంటుంది. ఆ ఫోన్లో నువ్వు కొంచెం యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత నువ్వేవైతే మాటలు మాట్లాడినావో అదే మాటలతోటి నీకు యూట్యూబ్లో రికమెండేషన్స్ వస్తాయి. నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ వింటుంటుంది. ప్రతి ఫోను, అదొక్క ఫోన్ కాదు, అందరు ఫోన్లు అమ్మ, మీరు ఫోన్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింటుంటుంది మన మొబైల్ ఫోన్లో. అందువల్ల నువ్వు ఇమీడియట్గా సో నువ్వు ఏదైనా ఓపెన్ చేయగానే యూట్యూబ్లో అదే రికమెండేషన్ వస్తుంది, నువ్వు మాట్లాడిన మాటలకు సంబంధించిన రికమెండేషనే వస్తుంది. సో అట్లాగే సో అది ఎడ్యుకేషన్ కోసం వాడాలని చెప్పేసి ఏంటి మనకి ఇంటెల్ అనే మనకి ఇది ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ, మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ఎడ్యుకేషన్ తోటి ఏం చేశారంటే కొలాబరేషన్ చేసేసి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనే ఒక ఇనిషియేటివ్ని తయారు చేయడం జరిగింది. స్పెషల్గా ఏంటిదంటే ఎడ్యుకేషన్ సెక్టార్స్ లోపల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవచ్చు అన్నదానికి సంబంధించి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనేది మనకి ఇంటెల్ సంస్థ అనేది సో సిబిఎస్ తోటి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ అనేది మనకి ఆల్ఫాబెట్ అనేది ఏంటిది? గూగుల్కి సంబంధించిన మదర్ కంపెనీ ఏంటిది? ఆల్ఫాబెటే కదా. సో ఈ ఆల్ఫాబెట్ కింద ఏముంది మనకి? గూగుల్ అనేది పనిచేస్తుందా లేదా? ఆల్ఫాబెట్ కింద. సో ఆల్ఫాబెట్ అనేది గూగుల్ యొక్క మదర్ కంపెనీ. అట్లాగే ఇప్పుడు ఏం చేశారంటే ఈ గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో ఈ ఆల్ఫాబెట్ వాళ్ళు ఇప్పుడు రోబోటిక్స్ని ఎక్కువగా తయారు చేయాలన్న ఉద్దేశంతో కొత్త కంపెనీని లాంచ్ చేయబోతున్నారు. ఆ కంపెనీ పేరు ఏంటిది? ఇంట్రిన్సిక్. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫోకస్ ఆన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద రోబోటిక్స్ పైనే పూర్తిగా ఇది రీసెర్చ్ చేయబోతుంది. సో చూడొచ్చు మీరు. ద ఆల్ఫాబెట్, ద పేరెంట్ కంపెనీ ఆఫ్ ద గూగుల్ అనౌన్స్డ్ ద న్యూ కంపెనీ. ఇట్ విల్ బి సోలీ ఫోకస్ ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలపింగ్ ఆఫ్ ద రోబోట్స్ని డెవలప్ చేయడానికి కోసమే ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఎవరిది ఇది? ఇంట్రిన్సిక్ అనేది ఎవరి కంపెనీ? మనకి ఆల్ఫాబెట్ అంటే ఎవరిది? గూగుల్ వాళ్ళది. గూగుల్ యొక్క గూగుల్ అనే ఆల్ఫాబెట్ అనేది హై ఆర్గనైజేషన్. దాని కింద గూగుల్ గ్లాసు, గూగుల్ ఇమేజెస్ ఇవన్నీ వర్క్ చేస్తుంటాయి. దేని కింద? ఆల్ఫాబెట్ కింద. వాళ్ళు ఇప్పుడు ఏం లాంచ్ చేయబోతున్నారు? ఇంట్రిన్సిక్ అనే ఒక కొత్త సంస్థను లాంచ్ చేయబోతున్నారు. అది ప్యూర్గా రోబోటిక్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయబోతుంది. నెక్స్ట్ విజన్ ఫర్ ఎవ్రీవన్. సో ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ టైం చరిత్రలో అందరికీ ఐ విజన్ని, కంటి చూపుని సరిగా చేయాలన్న ఉద్దేశంతో పూర్తిగా మనకు ఫస్ట్ టైం ఒక రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ ఎవర్ రిజల్యూషన్. సో స్పెషల్లీ రిలేటెడ్ టు ద 193 నేషన్స్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది. ఇది బంగ్లాదేశ్కి
బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంబాసిడర్ రబాబ్ ఫాతిమా అనే ఆమె ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 1.1 బిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఏదో ఒక ఐ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఐతో సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో 2030 నాటికి దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఐ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏదైనా ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి దానికోసం ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ చరిత్రలోనే ఈ ఐకి సంబంధించి ఐసైట్కి సంబంధించినటువంటి సో ఒక రిజల్యూషన్ పాస్ చేయడం అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బంగ్లాదేశ్కి చెందినటువంటి అంబాసిడర్ రబాబ్ ఫాతిమా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో 1.1 బిలియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు దేంతో ఐకి సంబంధించినటువంటి డిఫరెంట్ డిసీజెస్ తోటి. ఓకే, నెక్స్ట్ ఉమెన్ మినిస్ట్రీ, నేషనల్ కమిషన్ ఫర్ ద వాట్ ఉమెన్. సో వీళ్ళు ఏం లాంచ్ చేశారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ చేయడం జరిగింది. 24/7 హెల్ప్ లైన్. ఎవరికైతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఉమెన్ ఏదైనా హరాస్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దేనివల్ల సఫర్ అవుతూ ఉంటే July 7th రోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ నంబర్ కాల్ చేయొచ్చు ఉమెన్కి. సో దిస్ ఇస్ ద కంట్రీ వైడ్ హెల్ప్ లైన్ నంబర్ ప్రొవైడింగ్ ద వాట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టు ద వాట్ ఉమెన్ ఎఫెక్టెడ్ బై ద వైలెన్స్. ఏదైనా ఉమెన్ అయిన వైలెన్స్ వల్ల ఎఫెక్ట్ అయితే ఏదైనా ఆపదలో ఉంటే ఇమీడియట్గా ఈ నంబర్ కాల్ చేస్తే ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంది. 24/4 అవర్స్లో సప్లై చేసి ఎగ్జామినేషన్లో ఈ నంబర్ కూడా అడగవచ్చు అమ్మ. 7827-170-170 ద ఉమెన్ హెల్ప్ లైన్. ఇది ఎవరికి సంబంధించింది? ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్. ఇది ఏదైనా ఉంటే సో ఇది 7827-170-170 7827-170-170. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ అసోసియేషన్ విత్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు ఇది ఎప్పుడు 24/7 అవర్స్లో పనిచేస్తుంది. మనకి 100 డయల్ నెంబర్ ఎట్లా పనిచేస్తుందో ఈ నెంబర్ కూడా అలానే వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఈ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది మనకు 2000 సంవత్సరంలోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అక్కడ ఉంది నార్త్ ఈస్టర్న్ అప్లికేషన్ సెంటర్. ఇప్పుడు ఆ క్యాంపస్లోనే నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్లో ఉంది. ఎక్కడ ఉంది అది? షిల్లాంగ్లో ఉంది. ఈ షిల్లాంగ్లో ఉన్న నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అయితే మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంది. అదే క్యాంపస్ లోపల ఇప్పుడు కొత్తది ఒకటి స్టార్ట్ చేశారు. ఏంటని? ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ అండ్ ఎగ్జిబిషన్ ఫెసిలిటీ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనే ఒక ఎగ్జిబిషన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు మనకి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటిదంటే ఇది ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఇది నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. మామూలుగా ఇక్కడ షిల్లాంగ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పిఎం కేర్ ఫండ్ ఫర్ ద వాట్ చిల్డ్రన్. మన కరోనా టైంలో చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు కదా. ఆ డొనేషన్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళినాయి? చాలా మంది ఇచ్చిన డొనేషన్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళినాయి? మనకి పిఎం కేర్ ఫండ్స్కి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తోటి ఏం చేశారు? స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటి? పిఎం కేర్ ఫర్ ద వాట్ చిల్డ్రన్స్. ఎవరైతే అనాథలు అయ్యారో ఆల్ ద చిల్డ్రన్స్ హూ హ్యావ్ లాస్ట్ ద వాట్ both the parents are surviving parent or the legal guardian adoptive parents due to the what COVID-19 pandemic. COVID-19 వల్ల వాళ్ళ యొక్క పేరెంట్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైతే అతను చూసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోతే ఒకవేళ వాళ్ళు లీగల్ గార్డియన్ అయినా అవ్వచ్చు, సర్వైవింగ్ పేరెంట్స్ అయినా అవ్వచ్చు, బోత్ ద పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఆ పిల్లడు అనాథ అయిపోతే ఇంకా చూసుకోవడానికి ఎవరు లేకపోతే వాళ్ళందరినీ కూడా గవర్నమెంటే ఇక్కడ నుంచి పోషిస్తుంది. ఎప్పుడు? సో 11/3/2022 నుంచి చనిపోతే March 11th 2020 తర్వాత ఎవరు చనిపోయినా కానీ వాళ్ళందరికీ కూడా స్కీమ్ వర్తిస్తుంది. ఎప్పుడు? మార్చ్ అప్పుడే కదా మనకి స్టార్ట్ అయింది కరోనా అనేది. సో కాబట్టి March 11th 2020 నుంచి ఇక కంటిన్యూ ఎప్పటిదాకా కంటిన్యూ అయితే అప్పటి వరకు ఎవరైతే చిన్న పిల్లలు అందరూ కూడా అనాథలు అయిపోతారో, వాళ్ళ పేరెంట్స్ చనిపోయి కానీ వాళ్ళ లీగల్ గార్డియన్ చనిపోయి అనాథలు అయిపోతారో వాళ్ళందరినీ ఈ పిఎం కేర్ ఫండ్ ద్వారా ఏదైతే ఫండింగ్ వచ్చిందో ఆ ఫండింగ్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళని చదివించడం కానీ తర్వాత వాళ్ళకి 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 years వచ్చిన తర్వాత. ఓకే, సో గవర్నమెంట్ సో దిస్ ఎనేబుల్స్ ద వాట్ వెల్ బీయింగ్ త్రూ ద వాట్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎంపవర్మెంట్ త్రూ ద వాట్ ఎడ్యుకేషన్ కానీ ఎక్విప్మెంట్ ఫర్ ద వాట్ సెల్ఫ్ సఫిషియంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వాట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ద వాట్ 10 లక్షల రూపాయలు అనేది ఇస్తారు. ఎట్ ద అటైన్మెంట్ ఆఫ్ ద వాట్ 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇస్తారు. దాంతోపాటు ఏంటిదంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దాంతోపాటు ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ అతను పాస్ అవుట్ అయిన తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కోసము 10 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తుంది ఆఫ్టర్ ద అటైన్మెంట్ ఆఫ్ ద వాట్ 23 years ఆఫ్ ద ఏజ్. సో దట్ పిఎం కేర్ ఫండ్ ఫర్ ద వాట్ చిల్డ్రన్స్. నెక్స్ట్ సోహ్రా అనేది ఏంటిదంటే ఇది మనకి చిరాపుంజి, మనకి మేఘాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏంటిది చిరాపుంజిని ఏమంటాం మనం? సోహ్రా అని పిలుస్తుంటాం. చిరాపుంజి దిస్ ఇస్ ద వాట్ సెకండ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువ మొత్తంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చేది ఏంటిది మనకి? మౌసిన్ రామ్ ఈజ్ ద వాట్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇండియా విచ్ రిసీవ్ ద వాట్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. ఇది కూడా ఎక్కడ ఉంది? మేఘాలయం. దిస్ ఇస్ ద వాట్ సెకండ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఈజ్ ద చిరాపుంజి ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ద సోహ్రా అంటాం. చిరాపుంజి లేదంటే సోహ్రా అని కూడా చెప్తుంటాం. ఇక్కడ మొక్కల్ని నాటడానికి కోసం అమిత్ షా అక్కడ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటిది మనకి? సో గ్రీన్ సోహ్రా ఎఫారెస్టేషన్ క్యాంపెయిన్ ఇక్కడ మేఘాలయలో లాంచ్ చేయడం జరిగింది. చిరాపుంజి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్ సోహ్రా. ఓకే, ఎక్కడ ఉంటుంది? కాశీలో డిస్ట్రిక్ట్స్ మనకి మేఘాలయలో ఇలా 3 హిల్స్ ఉంటాయి కదమ్మా, మీ అందరికీ తెలుసు అనుకుంటా.
మేఘాలయ రాష్ట్రం ఇక్కడ ఎక్కడో ఈడ మేఘాలయ ఉంటుంది మనకి. ఈ మేఘాలయలో ఏముంటాయి, 3 హిల్స్ ఉంటాయి ఇలా వరుసగా. మేఘాలయ గారో హిల్స్, కాశీ హిల్స్ అండ్ ఏంటిది జైంతియా హిల్స్ అనేటివి 3 ఉంటాయి. ఏంటిది గారో, నెక్స్ట్ ఏంటిది కాశీ అండ్ నెక్స్ట్ ఏంటిది జైంతియా. ఇలా 3 హిల్స్ అనేవి ఉంటాయి మనకి. గారో, కాశీ, జైంతియా హిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ గారో, కాశీ, జైంతియా హిల్స్లో మనకి ఎక్కడ ఉన్నాయి, కాశీ హిల్స్లో ఉంటాయి. ఈ 2 కూడా ఏవి, ఈ మధ్యలో ఉన్నటువంటి కాశీ హిల్స్లో ఉంటాయి. ఏవి చిరాపుంజి కానీ మౌసిన్ రామ్ కానీ ఈ 2 కూడా ఎక్కడ ఉంటాయి మనకి గారో హిల్స్లో ఉంటాయి. దాంతోపాటు మేఘాలయ క్యాపిటల్ సిటీ అయిన షిల్లాంగ్ కూడా ఎక్కడ ఉంటుంది, కాశీ హిల్స్లోనే ఉంటుంది. 3 కూడా కాశీ హిల్స్లోనే ఉంటాయి. ఏవి ఆ 3 ప్రాంతాలు కూడా. నెక్స్ట్ ఐస్టెమ్. సో ఐస్టెమ్ అనేది ద ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్. ఐస్టెమ్ ఇది కూడా ఏంటిదంటే ఇది వెబ్ పోర్టల్. ఇది కూడా ఏంటిది ఒక వెబ్ పోర్టల్. దేనికోసము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఏంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డాటాని షేర్ చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ అనమాట. సో ద ఐస్టెమ్ ప్రాజెక్ట్స్ అకార్డెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వాట్ 5 years till 2020. యాక్చువల్గా ఇది ఏంటిదంటే మనకి ఇది 2020లో లాంచ్ చేశారు. సో కానీ దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు 2026 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఒక వెబ్ పోర్టల్ అనమాట. ఈ వెబ్ పోర్టల్ దేని గురించి సంబంధించింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డాటా షేర్ చేసుకుంటారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ నెక్స్ట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఏదైతే డాటా ఉందో ఆ డాటా షేర్ చేసుకుంటారు. ఒరిజినల్గా 2021కి అనుకున్నారు, కానీ ఇప్పుడు నెక్స్ట్ 2026 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏది ఐస్టెమ్. ఓకే, నేషనల్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ద యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ ద కామిక్స్. ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాట్ ఐఐటి బాంబే. సో ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద బాంబే తోటి ఇలా మనకి ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టాలనుకుంటుంది. ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ ద కామిక్స్ అనేది. జనరల్గా ఇది ఐఐటి బాంబే తోటి అంటే మనకు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా బాంబేలో ఉంది కాబట్టి ఇది కూడా నెక్స్ట్ బాంబేలోనే రాబోతుంది. ఇంకా ఎక్కడ ప్లేస్ డిక్లేర్ చేయలేదు, కానీ 90% ఇది బాంబేలోనే వస్తుంది. వేరే ప్రాంతాలలో పెట్టారు. జనరల్ బాంబే లేదంటే పూణే ఆ ప్రాంతాలలోనే ఉంటుంది ఇది డిఫరెంట్గా. సో ఎందుకంటే అక్కడ ఉంటేనే కదా ఎక్కువ మొత్తంలో ఫిలిమ్స్ అనేవి మేడ్ అయ్యేటి అక్కడే, కాబట్టి అక్కడ ఉంటేనే ఇది బిజినెస్ జరుగుతుంది మరి. సో కాబట్టి ఇలా కొత్తది పెట్టబోతున్నారు. ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ అనే కొత్త ఇన్స్టిట్యూట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టబోతుంది. ఓకే రైట్. సో ఇది ప్రపంచం మొత్తంలో చూసుకుంటే మనకి ఈ బిజినెస్ దీని యొక్క బిజినెస్ అనేది 20 to 30% అనేది గ్రో అవుతుంది. ఎవ్రీ ఇయర్ 30% గ్రో అవుతుంది బిజినెస్. కానీ ఇండియా యొక్క షేర్ అనేది చాలా చాలా తక్కువ, జస్ట్ 2.69 బిలియన్ మాత్రమే జరుగుతుంది ఇండియా యొక్క షేర్. దేంట్లో ఈ గేమింగ్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఇండియా యొక్క షేర్ అనేది. రెన్యూబుల్ ఇంటిగ్రేషన్ ఇండియా 2021. సో మనకి నీతి ఆయోగ్ కానీ అలాంగ్ విత్ ద వాట్ సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, వియన్నా ఆస్ట్రేలియా ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. సో నీతి ఆయోగ్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఎలా ఉన్నాయని ఒక మీటింగ్ పెట్టుకొని సో దాని గురించి చర్చించడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్లో ఏం చర్చించారని నేను ఎవడు అడగడు, అదంతా కాదు కానీ ముచ్చట. ఎగ్జామ్లో ఏం అడుగుతాడంటే ఇది కావాలి, మన భారతదేశం యొక్క రెన్యూబుల్ టార్గెట్స్ ఎంత అని ఇది అడుగుతాడు. భారతదేశం అనేది రెన్యూబుల్ ఎనర్జీని ఎంత సాధించాలని, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, బయోమాస్ ఎనర్జీ కానీ, హైడ్రల్ ఎనర్జీ ద్వారా 175 GW ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీని మనము ప్రొడక్షన్ చేయాలి ఇయర్ నాటికి 2022 నాటికి. అండ్ 450 GW అనేది ప్రొడక్షన్ చేయాలి ఇయర్ నాటికి 2030 నాటికి. ఇది ఆల్రెడీ ఇది పాత టార్గెటే కాబట్టి మనకు అవసరం లేదు, ఎందుకంటే 2015 నుంచి 2022 సంవత్సరం నాటికి మనకి 175 GW అనేది ఏం ప్రొడక్షన్ చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి. ఇప్పుడు దీన్ని మార్చడం జరిగింది, ఎంతకి 450 GW అనేది మనం ప్రొడక్షన్ చేయాలి బై ద 2030 నాటికి ప్రొడక్షన్ చేయాలి. ఓకే, అయితే ఇది నిజంగా భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఎలా జరుగుతుంది, ఎలా ప్రొడక్షన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ నుంచి నీతి ఆయోగ్. ఆ రివ్యూ మీటింగ్లో ఏ రాష్ట్రాల గురించి మాట్లాడినారు ఇదంతా స్టోరీ ఉంది. సో దాంతో ఎవరు అడగను నేను ఎగ్జామ్లో అడిగేది ఈ టార్గెట్స్ మాత్రమే, ఎందుకంటే ఈ టార్గెట్ కూడా అడగడు, ఎందుకంటే మారిపోయింది టార్గెట్. ఇప్పుడు 175 నుంచి ఎంతకి 450 GW బై 2030 నాటికి మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి అది అడుగుతూ ఉంటాడు. డెఫినెట్గా దిస్ లైన్ ఈస్ గోయింగ్ టు బి ద వాట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్లా సేజ్ అనేది ఎక్కడుంది మనకి, గుజరాత్లో ఉన్నటువంటి కాన్లా పోర్ట్ ఇక్కడ కదా. సో ఇక్కడ గుజరాత్లో ఏముంది మనకి, కాన్లా పోర్ట్ ఉంది. సో ఈ కాన్లా పోర్ట్లో సెజ్ అంటే ఏంటి, స్పెషల్ ఎకనామిక్ జోన్. సెడ్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం పెట్టే వాటిని ఏమంటాం మనం, సెజ్లు అంటాం. సెజ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, సో మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సెజ్ ఈజ్ టు ప్రమోట్ ద వాట్ ఎక్స్పోర్ట్స్. వాట్ ఇది ఎక్స్పోర్ట్స్ కోసమే అందులో గూడ్స్ తయారు చేస్తుంటారు మేజర్గా. ద మేజర్ ఆబ్జెక్టివ్ కాన్లా పోర్ట్ అనేది. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫస్ట్ సెజ్ కూడా అదే అని చెప్పొచ్చేది కాన్లా సెజ్. సో ఇప్పుడు ఇది ఇంకొక ఫియట్ని సాధించింది, ద ఫస్ట్ గ్రీన్ సెజ్ ఆఫ్ ద వాట్ కంట్రీ. ఎందుకంటే అక్కడ ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచడం జరిగింది. ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచడం వల్ల గ్రీనరీ
అనేది పెరిగి ఏమైంది ఫస్ట్ సెజ్ ఓల్డ్ ఏమైంది ఫస్ట్ గ్రీన్ సెజ్ ఆర్ ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ సిటీగా ఇది పేరులోకి ఎత్తడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు 25,000 ట్రీస్ మాత్రమే ఉండేటివి, ఇప్పుడు ఏమైపోయినాయంటే దాదాపు 1,00,000కు పైగా ట్రీస్ అనేది పెరగడం జరిగింది. సో 3.5 lakhs ట్రీస్ అనేది పెంచడం జరిగింది. మనకి జపాన్కి చెందినటువంటి ఏంటిది మియావాకి ఫారెస్టేషన్ మెథడ్ తోటి. మియావాకి అనేది ఏం చెప్తాడు, వాటర్ లోపల చిన్న చిన్న మొక్కలను పెంచాలని చెప్తాడు. ఆ మియావాకి మెథడ్స్ ద్వారా దాదాపు 3.5 లక్షల చెట్లను పెంచారు. ఒకప్పుడు దాదాపు 25,000 చెట్లు ఉంటే ఇప్పుడు 3.5 లక్షల చెట్లను పెంచేసి మొత్తం గ్రీనరీని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో. ఏ ఏరియాలో కాన్లా యొక్క సెజ్ లోపల, స్పెషల్ ఎకనామిక్ జోన్ లోపల. అందుకోసం కాన్లా సెజ్ అనేది ఏమైంది ఫస్ట్ గ్రీన్ సెజ్ ఇన్ ద కంట్రీగా మారింది. ఏది కాన్లా సెజ్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది, కాన్లా పోర్ట్ దగ్గర ఉంటుంది. కాన్లా పోర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటిదమ్మా మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా. అలల పైన నడిచే పోర్ట్ ఏది భారతదేశంలో, కాన్లా పోర్ట్. ఆ కాన్లా పోర్ట్ యొక్క నేమ్ను కూడా మార్చడం జరిగింది మనం 2017లో. కాన్లా పోర్ట్ నేమ్ మార్చడం జరిగింది. ఏంది దీన్ దయాల్ ఉపాధ్యాయ పోర్ట్ ట్రస్ట్ అని 2017 సంవత్సరంలో దీని పేరు మార్చాం. ఏంది కాన్లా పోర్ట్. నెక్స్ట్ ఆర్మెక్స్ అనేది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వెంచరస్ జర్నీ చేయడం జరిగింది అనమాట. దీని మీద కారాకోరం రేంజెస్, దట్ ఈస్ అవర్ మౌంటైన్ రేంజెస్ ద్వారా అడ్వెంచరస్ జర్నీ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు, 10th మార్చి స్టార్ట్ చేసి మనకి ఉత్తరాఖండ్లో 6th జూలై దగ్గర ఎండ్ చేయడం జరిగింది. అంటే కొండల ద్వారా. సో వాళ్ళు ఏం చేశారంటే అడ్వెంచరస్ జర్నీ చేయడం జరిగింది. ఎవరు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఎప్పుడు మార్చి 10th నుంచి స్టార్ట్ చేసి 6th జూలైకి ఎండ్ అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో జూలై 23rd రోజు ఏం చేశారంటే వీళ్ళు రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ని కలిసి మేము ఈ ఎక్స్పెడిషన్ అంతా చేశామని చెప్పేసి ఒక చిన్న ఫ్లాగ్ ఇచ్చేసి సెరమనీని ఎండ్ చేయడం జరిగింది. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ఏది ఆర్మెక్స్ 21 అనేది. ఓకే. నెక్స్ట్ ఇండియా రష్యాకి సంబంధించి, ఇండియా కానీ రష్యాకి సంబంధించి 2 దేశాలకు సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు అనేది ఏంటిది, ఇందిరా అంటే ఏంటిది, ఇండియా రష్యా మిలిటరీ ఎక్సర్సైజెస్. ఏ కంట్రీలో జరగబోతుంది మనకి, ఓల్గార్డ్ రష్యాలో జరగబోతుంది. ఎప్పటి నుంచి, ఆగస్ట్ 1 నుంచి 13th ఆగస్ట్ వరకు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న స్కిల్స్ మనకు నేర్పిస్తాడు, మనకున్న వార్ స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తాం. సింపుల్గా ఇది ఏంటిదంటే వార్ టెక్నిక్స్ నేర్చుకోవడం అనమాట. ఈ వార్ టెక్నిక్స్ నేర్చుకోవడాన్ని ఏమంటారు, సింపుల్గా మిలిటరీ ఎక్సర్సైజెస్ అని చెప్తుంటాం మనం జనరల్గా. ఏంటిది, సైనిక విన్యాసాలు, మిలిటరీ ఎక్సర్సైజెస్. అలా ఇందిరా అనేది ఇండియా రష్యాకి మధ్యన ప్రతి ఇయర్ జరుగుతుంటుంది. ఈసారి ఎక్కడ జరుగుతుంది, రష్యాలో. నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరుగుతుంది. అలా ఈసారి ఎక్కడ జరుగుతుంది, మా వాల్వోగార్డ్ ఎక్కడ రష్యాలో జరగబోతుంది. ఇందిరా 2021. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కట్ క్లాస్ ఎక్సర్సైజ్. ఇది ఎక్స్ప్రెషన్ కదమ్మా, కట్ క్లాస్ ఎక్సర్సైజ్. సో ఏదైతే ఇది కట్ క్లాస్ ఎక్సర్సైజ్ ఉందో, ఈ కట్ క్లాస్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఆఫ్రికాలో, ఈస్టర్న్ ఆఫ్రికా కంట్రీలో జరుగుతుంది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఈ కట్ క్లాస్ ఎక్స్ప్రెస్ 2000లో. సో దీనిలో ఇండియా నుంచి ఏంటిది ఐఎన్ఎస్ తల్వార్ అనేది ఇది నావల్ ఎక్సర్సైజ్ అనమాట. అయితే ఇది నేవీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఈస్టర్న్ ఆఫ్రికా కోస్ట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ ఈస్టర్న్ ఆఫ్రికా కోస్ట్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇదే కదమ్మా, ఇదంతా కూడా ఆఫ్రికా. ఇక్కడ ఈస్టర్న్ ఆఫ్రికా అంటే ఇది సోమాలియా, అన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇండియన్ ఓషన్లో. ఇండియా ఒక్కటే కాదు, ఇండియాతో పాటు దాదాపు చాలా కంట్రీస్ అనేది ప్లస్ ఆర్గనైజేషన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఈస్టర్న్ ఆఫ్రికా పార్ట్లో మనకి ఇండియన్ ఓషన్లో జరగబోతుంది. ఏది కట్ క్లాస్ అనేది. సో దీంతో పాటు ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, ఇండియా కానీ, యూకే కానీ, దాంతోపాటు 12 ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఇంటర్పోల్ కానీ, ఇలా అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అక్కడ నెవీస్ వాళ్ళందరూ కూడా అక్కడ కట్ క్లాస్ని చేయబోతున్నారు. అంటే అది కూడా ఒక విన్యాసమే, సైనిక విన్యాసం, ఎక్సర్సైజ్ కట్ క్లాస్. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ అనేది మనకేంటిదంటే ఒక మీటింగ్ని హోస్ట్ చేసింది. ఆ మీటింగ్ పేరు ఏంటిదంటే ద సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా రీజనల్ కనెక్టివిటీ అనే మీటింగ్ని హోస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది, అది తాష్కెంట్లో జరిగింది. ఎందుకంటే మనకి ఇమీడియట్గా ఇదే కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఇండియా తర్వాత ఇక్కడ ఏంటిది పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇరాన్. ఈ పైన చూసుకుంటే ఏముంటాయి మనకి ఉజ్బెకిస్తాన్, ఇవే ఉంటాయి కదా. సో కాబట్టి ఈ 4 కంట్రీస్ అనే మనకి కనెక్టివిటీ పెంచాలి, ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచాలి. ఎందుకంటే సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ మళ్ళీ రైజ్ అయ్యారు. సో కాబట్టి అక్కడ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అది ఎక్కడ జరిగింది, మనకి తాష్కెంట్లో జరగడం జరిగింది. ఇక్కడ ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరగడం జరిగింది. నెక్స్ట్ న్యూజిలాండ్ బ్యాన్స్ ద వర్డ్ కన్వర్షన్ థెరపీ. ఏంటిదంటే ఇప్పుడు ఎల్జీబీటీ వీళ్ళు ఉన్నారు కదా, సో ఈ దేని యొక్క కన్వర్షన్ని, జెండర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎల్జీబీటీ అంటే ఏంటిదంటే ఇప్పుడు గేస్ కానీ, లెస్బియన్స్ కానీ, లేదంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీరు నిజంగా మగవాళ్ళలాగా మారుతారు, లేదంటే నిజంగా ఆడవాళ్ళలాగా అవుతారు, ఇలాంటివి చెప్తుంటారు. మన భారతదేశంలో చేసుకుంటున్నారు అనుకోండి చాలా మంది. అది పక్కన పెడితే న్యూజిలాండ్ అనేది ఇలా కన్వర్షన్ థెరపీని బ్యాన్ చేయడం జరిగింది.
అంటే సో ఈ ఏదైతే ఈ సెక్షువాలిటీ ఉందో సో ఇలాంటి ఇది న్యూజిలాండ్ ఒకటే కాదు, ఈ మధ్య కాలంలో చాలా కాదు, అంతకుముందు చూసుకుంటే మనకి చాలా కంట్రీస్ అనేటివి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. జర్మనీ కానీ, మాల్టా కానీ, ఈక్వెడార్ కానీ, బ్రెజిల్ కానీ, తైవాన్ కానీ, ఇలా చాలా కంట్రీస్లో ఇది అమల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి న్యూజిలాండ్ కూడా ఇంట్రొడ్యూస్డ్ ద వాట్ లెజిస్లేషన్ టు సీక్ ద వాట్ కన్వర్షన్ థెరపీ విచ్ రివర్స్ టు ద వాట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ట్రయింగ్ టు క్యూర్ ద వాట్ పీపుల్ ఆఫ్ దేర్ సెక్షువాలిటీ అండ్ జెండర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అదర్వైజ్ ఎల్జీబీటీ. మీరు నిజంగా మంచి వాళ్ళలాగా మారిపోతారు అది అని చెప్పేసి అట్లాంటి సో ఈ సెక్షువల్ కన్వర్షన్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎవరు? న్యూజిలాండ్. ఈ దేశాలు కూడా బ్యాన్ చేసినాయి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ అమెండ్మెంట్ టు ద వాట్ స్టేట్మెంట్ ఆఫ్ ద వాట్ గైడ్ లైన్స్ ప్రిన్సిపల్స్. ఇది అమెరికా అండ్ యూఎస్ఏ మధ్యన ఒప్పందం అనమాట. 2014లో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో బరాక్ ఒబామా విజిట్లో అప్పట్లో భాగంగా. సో ఇది జరిగిన తర్వాత 2014లో ఇది జరిగిన తర్వాత బరాక్ ఒబామా కదమ్మా, అప్పటికి అయిపోయింది బరాక్ ఒబామాది, ఉన్నాడు బరాక్ ఒబామా 2016లో ట్రంప్ వచ్చాడు. సో దాంట్లో భాగంగానే జరిగింది. ఇది ఏంటిదంటే అమెరికా అనేది ఇండియా అనేది ఒకదానికొకటి ఏం చేసుకోవాలా, ఏ ఇష్యూ వచ్చినా కానీ ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఒకరికొకరు ఏం చేసుకోవాలి, కోఆపరేషన్ చేసుకోవడం జరిగింది అనమాట. 5 సంవత్సరాలకి 2014 నుంచి 2020 వరకు అగ్రిమెంట్ ఉండేది. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే అగ్రిమెంట్ని ఏం చేశారు, మళ్ళీ రాయడం జరిగింది. దాన్ని ఏమంటున్నాము, సెకండ్ అమెండ్మెంట్ టు ద వాట్ స్టేట్మెంట్ ఆఫ్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్. ఏంటిది స్టేట్మెంట్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఏ 2 దేశాల మధ్యన ఒప్పందం అంటే అది ఇండియా మరియు యూఎస్ఏ మధ్యన ఒప్పందం 2014లో సైన్ చేయడం జరిగింది. సో అదేంటిదంటే దాని ప్రకారం ఇద్దరు ఒకదానికొకరు ఏం చేయాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి అన్ని విషయాలలో, ఇండియా అండ్ అమెరికా అనేది. ఇప్పుడు దాన్ని 2026 సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. The second amendment to the statement of the guiding principle agreement is extended to the 2026 వరకు. వాళ్ళు 2020కి అయిపోయింది, దాన్ని ఇప్పుడు 2026 వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ UNESKP. సో ఇండియా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేపర్ ఏంటిదంటే గ్లోబల్ సర్వే ఆన్ ద సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అని, గ్లోబల్ సర్వే ఆన్ ద సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అనేది. సో ఇండియా అనేది చాలా ఎక్కువ మొత్తంలో దీన్ని అచీవ్ చేయడం, దాదాపు 143 ఎకానమీస్ని సర్వే చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద వాట్ 5 కీ ఇండికేటర్స్ని చేసి సో ఎక్కువ మొత్తంలో సర్వే చేయడం జరిగింది. ఓకే, సో ఇండియా అనేది మంచి ర్యాంక్లోకి రావడం జరిగింది. దాదాపు సో 90.3 అనేది అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఇండియా స్కోర్ ఎంత 90% స్కోర్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఎంత ఉండేది, 74.8 స్కోర్ ఉన్నటువంటి ఇండియా అనేది 90.3% ఆఫ్ ద స్కోర్కి జంప్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో ఇది ఏ బేసిస్ పైన సర్వే చేశారు, 5 ఇండికేటర్స్ బేసిస్ పైన సర్వే చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు. అయితే ఈ సర్వేలో ఏ బేసిస్ పైన ఉందని చూడు, ట్రాన్స్పరెన్సీలో ఇండియాకి ఎంత 100 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫార్మాలిటీస్ని ఫిల్ చేయడం, ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫార్మాలిటీస్ ఫిల్ చేయడంలో 95 మార్క్స్ వచ్చాయి. దేనికి సంబంధించి మాట్లాడుతున్నాం మనం అమ్మ? సో గ్లోబల్ సర్వే ఆన్, చూడండి ఇక్కడ, డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్. ఆన్లైన్లో సో ట్రేడ్ చేయాలి అంటే ఇండియాలో ఫ్రీడమ్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి డిజిటల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ చెప్తున్నాం మనం, డిజిటల్ ట్రేడ్ ఫెసిలిటేషన్. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అండ్ కోఆపరేషన్లో 88.89 మార్క్స్, అండ్ పేపర్లెస్ ట్రేడ్లో ఎంత 96.3, అండ్ క్రాస్ బార్డర్ పేపర్లెస్ ట్రేడ్లో 66.7. ఓవరాల్గా 90% ఆఫ్ ద స్కోర్ తోటి ఇండియా అనేది మనకి మంచి అచీవ్మెంట్ని సాధించింది. అంతకుముందు ఎంత ఉండే, 93 ఉండే, ఇక్కడ ఎంత 100, అంతకుముందు 87 ఉండే, ఇది అంతకుముందు ఎంత ఉండే మనకి ఇక్కడ 66.7 ఉండేది, ఇక్కడ 81.8 ఉండేది అంతకుముందు. సో ఇలా మనకి 55 నుంచి ఎంతకి 60, ఓవరాల్గా అన్ని ఇండికేటర్స్ లోపల మన ఇంప్రూవ్మెంట్ జరిగినాయి. ట్రాన్స్పరెన్సీలో ఎంత 100% ట్రాన్స్పరెన్సీ ఉంది ఇండియాలో, దీనికి సంబంధించి డిజిటల్ ట్రేడ్ ఫెసిలిటేషన్కి సంబంధించి. సో ఇది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అమ్మ. నా ఒపీనియన్లో, పర్సనల్ ఒపీనియన్లో ఈ క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కంట్రీస్, అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలో మొదటిసారిగా భారతదేశం కూడా టాప్ 10లోకి వెళ్ళడం జరిగింది. దేంట్లో? సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వేరే దేశానికి ఎగుమతి చేసే లిస్ట్లో మన ఇండియా కూడా అనేది టాప్ 10లోకి వెళ్ళడం జరిగింది. సో మన ఇండియా అండ్ ద మెక్సికో అనేది ఫస్ట్ టైం టాప్ 10లోకి వెళ్ళడం జరిగింది విత్ 3.1% ఆఫ్ ద షేర్. ఇండియా అనేది ఎంత 3.1% ఆఫ్ ద షేర్ తోటి, మెక్సికో అనేది 3.4% ఆఫ్ ద షేర్ తోటి మనకు వెళ్ళడం జరిగింది. సో రీప్లేసింగ్ ద న్యూజిలాండ్ అండ్ ద మలేషియా. సో ఈ మలేషియా ప్లేస్లోకి ఎవరు వెళ్ళడం జరిగింది, మనకి మెక్సికో వెళ్ళడం జరిగింది. మలేషియా ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు, మెక్సికో వెళ్ళడం జరిగింది. 9th ప్లేస్లో ఈ న్యూజిలాండ్ ఉంది కదా, ఈ న్యూజిలాండ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళడం జరిగింది, మనకి ఇండియా అనేది మనకి టాప్ 10 అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీలో ఒక కంట్రీగా మనకి వెళ్ళడం జరిగింది. ఎవరు? ఇండియా అనేది. సో వెరీ ఇంపార్టెంట్. సో రైస్ ఎక్స్పోర్ట్లో కనుక చూసుకుంటే ఇండియా అనేది 33%
ఆఫ్ ద షేర్ తోటి ప్రపంచంలోనే రైస్ ఎక్స్పోర్ట్లో ఉంది. మనకి షేర్ ఎంత 33%. ఓవరాల్గా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో మన ఎంత 3.5% ఆఫ్ ద షేర్కి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్లో 9th ర్యాంక్లో ఓవరాల్గా 3.5% ఆఫ్ ద షేర్తో ప్రపంచంలోనే మనం వన్ ఆఫ్ ద టాప్ 10 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్లో టాప్ 10 కంట్రీస్లో మనం కూడా ఒక కంట్రీగా రికార్డులోకి ఎక్కాం. ఓకే, దాంట్లో ఫర్దర్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కాటన్ ఎక్స్పోర్టర్. ఎంత 7.6% ఆఫ్ ద షేర్ తోటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ ద 4th లార్జెస్ట్ ఇంపోర్టర్ 10.6. నెక్స్ట్ దాంతో సోయాబీన్ అనేది 0.1% ఆఫ్ ద షేర్ మన ఎక్స్పోర్ట్స్, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ సోయాబీన్ అనేది. అట్లా మీట్ అండ్ ఎడిబుల్ మీట్ లోపల ఎంత మన యొక్క షేర్ అనేది జస్ట్ ఆల్మోస్ట్ 4% ఆఫ్ ద షేర్. సో మీట్ అండ్ దీంట్లో కానీ, నెక్స్ట్ అంటే సోయాబీన్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి కాటన్కి సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్కి సంబంధించింది కానీ, వీటన్నిటిలో కూడా ఇండియా అనేది ఏంటిది మనకి వీటన్నిటిలో ఇవన్నీ ఎక్కువ మొత్తాలు ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల ఇండియా కూడా ఏంటిది టాప్ 10 కంట్రీస్లో ప్రపంచంలో అగ్రికల్చర్ని ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10 కంట్రీస్లో ఇండియా కూడా ఒక కంట్రీగా సో రికార్డు చేసింది మధ్యలో. ఓకే, ఎంత 3.5% ఆఫ్ ద షేర్ తోటి. ఓకే, సారీ 3.1 రాశాను, 3.1% ఆఫ్ ద షేర్ తోటి. నెక్స్ట్ G20 కల్చరల్ మినిస్టర్. ఈ సంవత్సరం మనకి G20 మీటింగ్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఇటలీలో జరుగుతాయి కదా. ఏ మీటింగ్ జరిగినా G20 ఇటలీలో జరుగుతాయి, ఎందుకంటే ఈ సంవత్సరం ఇటలీలో జరుగుతుంది G20 సమ్మిట్స్ అన్ని కూడా. కాబట్టి సో G20 కల్చరల్ మినిస్టర్ సమ్మిట్ కూడా ఎక్కడ జరిగింది? మనకి రోమ్, ఇటలీలో జరగడం జరిగింది కదా. G20 కంట్రీస్కి సంబంధించినటువంటి కల్చరల్ మీటింగ్, ఏ మీటింగ్ అని అక్కడ జరుగుతుంది, ఎందుకంటే దిస్ ఇయర్ G20 చైర్మన్ ఈస్ ఇటలీ. గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అనేది సో కెన్యా అండ్ యుగాండా ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మించినారు. ఎక్కడ జరిగింది? మనకి లండన్లో జరగడం జరిగింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? లండన్ సిటీలో జరిగింది. ఇది సమ్మిట్ ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేస్తారు, అంతకుమించి ఏముండదు. గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఎక్కడ? లండన్లో. నెక్స్ట్ జోగాజాగ్ అండ్ ద ఆలాపన్. జోగాజాగ్, ఆలాపన్ ఈ రెండు కూడా సో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎవరు? బంగ్లాదేశ్ అనేది డెవలప్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఏంది? జోగాజోగ్ ఉంది కదా, ఈ జోగాజోగ్ అనేది దేనికి సంబంధించిందంటే ఆల్టర్నేటివ్ టు ద వాట్ ఫేస్బుక్. ఈ జోగాజాగ్ ఏదైతే ఉందో ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా బంగ్లాదేశ్ వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ద వాట్ ఆల్టర్నేటివ్ టు ద వాట్ ఫేస్బుక్. ఇది ఆలాపన్ ఉంది కదా, దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు ద వాట్ వాట్సాప్. ఇది వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా బంగ్లాదేశ్ వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం వాళ్ళు. సో వాళ్ళ ఓన్ యాప్స్ డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ అనేది ఇనిషియేషన్ స్టార్ట్ చేసింది. జోగాజాంగ్ అనేది ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా, ఆలాపన్ అనేది ఏంటిది వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా వాళ్ళే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఏ దేశంలో? బంగ్లాదేశ్లో. చైనా వరల్డ్స్ ఫస్ట్ క్లీనెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. సో దీన్ని క్లీనెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి? దాని ద్వారా వేస్ట్ మెటీరియల్ ఏది కూడా బయటకి రాదు అని. అండ్ దాంతోపాటు ఇది దేని ద్వారా నడుస్తుంటుంది అంటే ఇది యురేనియం కాకుండా ఇది థోరియం ద్వారా నడుస్తుంటుంది. మామూలుగా న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకు వాటర్ అవసరం, దీనికి వాటర్ అనేది అవసరం లేదు. దీనికి ఏం అవసరం లేదు? వాటర్ అనేది అవసరం లేదు. దీని నుంచి ఎలాంటి వేస్ట్ మెటీరియల్స్ బయటకి రావు. సో కాబట్టి ఇది క్లీనెస్ట్ అనమాట, ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ బయటకి రాదు, వేస్ట్ మెటీరియల్ అంతా యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఇలా వాటర్ ఉంటుంది. మామూలుగా న్యూక్లియర్ రియాక్టర్లో వాటర్ని ఏం వాడతాం మనం? మోడరేటర్గా వాడుతుంటామా లేదా? సో దీంట్లో వాటర్ అనేది అవసరం లేదు కాబట్టి మన వాటర్ పొల్యూషన్ అనేది జరగదు. అండ్ ప్లస్గా యురేనియం అనేది యూజ్ చేయము. యురేనియం వల్ల వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. దీంట్లో ఏం మాట్లాడతాం? థోరియం అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి బై ప్రోడక్ట్ అనేది రాదు, ప్లస్ వాటర్ అనేది పొల్యూషన్ జరగదు, ప్లస్ ఎలాంటి వేస్ట్ మెటీరియల్ బయటకి రాదు, ఎలాంటి వేస్ట్ అనేది బయటకి రిలీజ్ కాదు. అందువల్ల దీన్ని ఏమంటున్నాం? క్లీనెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్తున్నాం. సో ఇది ఎక్కడ? షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇది థోరియం బేసిస్ పైన రన్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్, దిస్ ఇస్ ఎక్స్పెరిమెంటల్, డస్ నాట్ రిక్వైర్ ద వాట్ ఎనీ వాటర్ అనేది అవసరం ఉండదు. ఇది డిజర్ట్ ఏరియాలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే వాటర్ అనేది లేదు కాబట్టి. ఇది డిజర్ట్ సిటీ ఆఫ్ ద వాట్ ఉహేయి, ఏదైతే ఉహేయి ఉందో ఈ డిజర్ట్ సిటీలో పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 2020లో పెడతారు. ఇది ఎక్కడ? సెప్టెంబర్ 2020లో 21లో కమర్షియల్గా సో స్టార్ట్ కాకుండా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన స్టార్ట్ చేసి 2030 సంవత్సరంలో మన కమర్షియల్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో ఏం వాడతారంటే జనరల్గా మనకి థోరియం ప్లస్ సో మాల్టన్ ఫ్లోరైడ్ అనేది వాడి అలా తయారు చేస్తున్నారు. నేను దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేయట్లేదు. మామూలుగా ఏం వాడతామా మనకి యురేనియం వాడతాం, లేదంటే D2O కానీ ఇలా డ్యూటేరియం ఆక్సైడ్ ఇలా మనకి జనరేట్ అవుతుంది న్యూక్లియర్ రియాక్టర్లో. ఓకేనా? కానీ ఇక్కడ ఏం వాడుతున్నారు? థోరియం ప్లస్ మాల్టన్ ఫ్లోరైడ్ ఇలా వాడుతుండడం. ఇది కొత్త టెక్నాలజీ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందో మనకి ఇంకా తెలియదు. కానీ థోరియం ప్లస్ మాల్టన్ ఫ్లోరైడ్ వాటర్ అవసరం లేకుండా, వేస్ట్ మెటీరియల్ బయటకి రాకుండా సో అది చేస్తున్నారు. అది కూడా డిజర్ట్ సిటీలో పెట్టబోతున్నారు, ఎందుకంటే వాటర్ అవసరం లేదు కాబట్టి. దిస్ ఈజ్ చైనాస్ వరల్డ్స్ ఫస్ట్ ఏంటిది? సో క్లీనెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్గా చరిత్రలోకి ఎక్కబోతుంది. ఎవరు తయారు చేసేది? షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద అప్లైడ్ ఫిజిక్స్.
హెపటైటిస్ సికి ప్రపంచంలో ఇప్పటివరకు మనకి వ్యాక్సిన్ అనేది లేదు. మొట్టమొదటిసారిగా మలేషియా అనేది ఈ హెపటైటిస్ సికి సంబంధించినటువంటి, హెపటైటిస్ అంటే దేనికి వస్తుంది, లివర్కి వస్తుంటుంది కదమ్మా. సో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సో ఈ మలేషియా అనేది హెపటైటిస్ సికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏం చేసింది, రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు రిజిస్టర్ ద వాట్ వ్యాక్సిన్ రిలేటెడ్ ద వాట్ హెపటైటిస్ సి. నెక్స్ట్ గోల్డెన్ రైస్. సో ఫిలిప్పైన్స్ అనేది గోల్డెన్ రైస్. మీరు మహేష్ బాబుది నేను ఒక్కనే సినిమా చూసుంటారు. లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అంటే లాస్ట్కి ఆడు బీరువాళ్ళకి వెళ్ళి ఏం తీస్తాడు, ఆ గోల్డెన్ రైస్ని తీస్తాడు, అవునా. సో ఈ గోల్డెన్ రైస్ అనేది గత 20 సంవత్సరాల నుంచి గోల్డెన్ రైస్ మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఈ గోల్డెన్ రైస్ అనేది ఫిలిప్పైన్స్, మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద రైస్ రీసెర్చ్ ఎక్కడ ఉంది, మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. వాళ్ళు ప్లస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద రైస్ రీసెర్చ్ ప్లస్ ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ కలిసి ఈ గోల్డెన్ రైస్ని తయారు చేయడం జరిగింది. ఏ దేశంలో, ఫిలిప్పైన్స్. ఈ గోల్డెన్ రైస్లో ఎక్కువ మొత్తంలో ఏముంటుంది, బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. బీటా కెరోటిన్ అనేది దేనికి, విటమిన్ ఏ ఫామ్ అవ్వడానికి మనకి బీటా కెరోటిన్ అనేది అవసరం. జనరల్గా యానిమల్స్లో అయితే విటమిన్ ఏ అంటాం, ప్లాంట్స్లో ఉంటే దాన్ని ఏమంటాం, బీటా కెరోటిన్ అంటాం. విటమిన్ ఏనే ప్లాంట్స్లో ఉంటే ఏమంటాం, బీటా కెరోటిన్ అంటాం. యానిమల్స్లో అయితే డైరెక్ట్గా విటమిన్ ఏ అని చెప్తుంటాం. ఓకే, అయితే ఈ బీటా కెరోటిన్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు ఉంటుంది దేంట్లో, సో ఈ గోల్డెన్ రైస్ లోపల బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐస్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని దీని యొక్క నమ్మకం. అందువల్ల ఇప్పుడు ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ గోల్డెన్ రైస్ని కమర్షియల్గా ప్రొడక్షన్ కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జెనెటికల్లీ మాడిఫైడ్ ఏదైతే ఈ గోల్డెన్ రైస్ ఉందో దీన్ని కమర్షియల్గా సో అప్రూవ్ జెనెటికల్లీ మాడిఫైడ్ గోల్డెన్ రైస్ కమర్షియల్గా దీని ప్రొడక్షన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి సో ఇది ఇప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏ దేశం, ఫిలిప్పైన్స్ అనేది. దేనికి సంబంధించి, గోల్డెన్ రైస్. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఏముంటుందమ్మా, ఎన్రిచ్డ్ విత్ వాట్ బీటా క్యారోటిన్ అనేది ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఏంటిది, బీటా క్యారోటిన్, విటమిన్ ఏకి సంబంధించినటువంటి ప్లాంట్స్లో ఉండే విటమిన్ ఏనేమంటాం, బీటా క్యారోటినే అంటాం. ప్లాంట్స్లో ఉండే విటమిన్ ఏని బీటా క్యారోటిన్. నెక్స్ట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా వాళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి సో దట్ లాంచ్ ఆఫ్ ద లార్జ్ ఇన్ఫ్రారెడ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేయబోతున్నారు. సో లాటర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో 2021 సంవత్సరంలో. అంతకుముందు మనకి ఏంటిదంటే మనకి హబ్బుల్ టెలిస్కోప్ అనేది ఉంది. హబ్బుల్ టెలిస్కోప్ అనేది చాలా రోజుల క్రితం లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది, దాని యొక్క టైం పీరియడ్ అయిపోయింది. హబ్బుల్ టెలిస్కోప్ను రీప్లేస్ చేయడానికి కోసం, యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి కోసం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. దాదాపు దీని యొక్క 8.8 బిలియన్ యొక్క కాస్ట్ ఎవరు లాంచ్ చేస్తున్నారు, నాసానే లాంచ్ అయిపోతుంది. ఏంతో, ఇన్ఫ్రారెడ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎవరు, నాసా లాంచ్ చేయబోతుంది. ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ తోటి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సౌత్ కొరియా ఆర్టిలరీ ఇంటర్సెప్షన్ సిస్టమ్. మనము ఐరన్ డోమ్, ఇక్కడ నుంచి ఏమైనా మిజైల్స్ కానీ ఇట్లాంటి ఏమైనా ఫైర్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఏముంటుంది, ఇట్లా ఒక డోమ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డోమ్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఇది ఏమైతే ఇక్కడ నుంచి మిజైల్స్ వచ్చినా కానీ ఈ మిజైల్స్ అనేటివి సౌత్ కొరియాని కాపాడుతూ ఉంటాయి అనమాట. అలాంటిది మనం ఇజ్రాయిల్లో చూసాం. అట్లాంటిదే సేమ్ ఇప్పుడు సౌత్ కొరియా అనేది ఏం తయారు చేస్తుంది, మనకి ఆర్టిలరీ ఇంటర్సెప్షన్ మిషన్. ఏవైనా సరే ఆర్టిలరీ కానీ సౌత్ కొరియా మీద దాడి చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, సో దాన్ని ఏం చేస్తాయి, అలాంటివి అన్నిటిని ఏం చేస్తాయి, ఇంటర్సెప్షన్ చేయడానికి కోసం కొత్త ఒక మిషన్ తయారు చేస్తున్నారు. ఎవరు, సౌత్ కొరియా. సో దట్ ఆర్టిలరీ ఇంటర్సెప్షన్ మిషన్ ఎవరు తయారు చేస్తున్నారు, సో దట్ ఇస్ అ న్యూ డిఫెన్స్ సిస్టమ్ డిజైన్ టు బిల్డ్ స్పెసిఫికల్లీ సో అటాక్స్ బై ద వాట్ రాకెట్స్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవైతే సో సౌత్ కొరియా మీద ఎవరైనా అటాక్ చేయాలనుకుంటే వాటిని కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి కోసము మనకి చేస్తున్న దాదాపు ఆర్టిలరీ సిస్టమ్ తయారు చేస్తున్నారు. 2035 సంవత్సరానికి ఇది అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. ఏ కంట్రీది, సో ఇది సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఆర్టిలరీ డిఫెన్స్ సిస్టమ్. దాదాపు $2.5 బిలియన్ ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ కంట్రీ పైన మిజైల్ చేస్తే దాన్ని ఏం చేస్తే ఇంటర్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ నాసా ఇస్రో సింథటిక్ అపెక్చర్ రాడార్. ఓకే, నిసార్ అని చెప్తుంటాం. దీన్ని ఏమంటాం మనం, నిసార్. NASAR నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెక్చర్ రాడార్. సో ఇది 2015లో మనకి అగ్రిమెంట్ జరిగింది ఇస్రోకి, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరియు USA గవర్నమెంట్కి. ఇద్దరు కలిసి జాయింట్గా ఇది లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఫైనల్గా దీన్ని డేట్ అనౌన్స్మెంట్ ఎర్లీ 2023లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఏంటిది, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద వాట్. దీని యొక్క మేజర్ ఏంటిది, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద వాట్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద వాట్ క్లైమేట్ చేంజ్ ఆన్ ద ప్లానెట్స్ and changing of the what ecosystem, terrestrial coastal processes and deformation and the cryosphere and the climate change ఇలాంటి వాటి గురించి, టెంపరేచర్ ఎందుకు మొత్తం కూడా క్లైమేట్ చేంజ్ గురించి స్టడీ చేయడానికి కూడా దీన్ని లాంచ్ అయిపోతున్నారు. ఇది నిసార్ అనేది ఎవరెవరి మధ్యన, ఇండియా మరియు అమెరికాల మధ్యన 2015లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా ఇది లాంచ్ చేయబోతున్నారు. ఇది నాసా ఇస్రో సింథటిక్ అపెక్చర్ రాడార్, లేదంటే దీన్ని ఏమంటాం, నిసార్ అంటాం. దీన్ని ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే డేట్ ఇచ్చారు, ఇప్పుడు ఎర్లీ 2023లో.
EOS-3 satellite. EOS-3 అనే సాటిలైట్ అనేది దిస్ సాటిలైట్ విల్ బి ద వాట్ జియో ఇమేజింగ్ సాటిలైట్ EOS-3. ఇది ఈ ఇయర్లో లాంచ్ అయిపోతామని చెప్పారు. 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో లాంచ్ అయిపోతామని చెప్తున్నారు. ఇదంతా కూడా ఏంటిదంటే ఇస్రో లాంచ్ అయిపోతుంది. ఇదంతా కూడా ఓన్లీ న్యాచురల్ డిజాస్టర్స్కి సంబంధించినటువంటి సాటిలైట్. ఇది న్యాచురల్ డిజాస్టర్స్, వాటర్ బాడీస్ కానీ, చేంజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ కానీ, వెజిటేషన్ కానీ, ఓవరాల్గా న్యాచురల్ డిజాస్టర్స్, సైక్లోన్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇమేజెస్ అందించుకోవడానికి కోసం మనకి EOS-3 అనే సాటిలైట్ని లాంచ్ అయిపోతున్నట్టు మనకి రాజ్యసభలో జరిగినటువంటి క్వశ్చన్ దానిలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది EOS-3 శాటిలైట్ ఎవరు ఇస్రో లాంచ్ అయిపోతుంది ఈ ఇయర్లో అయినా లేకుంటే నెక్స్ట్ ఇయర్లో అయినా లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించినంతా కూడా ఇగో డిజాస్టర్, సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఫారెస్ట్ కవరింగ్ అన్నింటిలో ఏంటిది ఇమేజెస్ అనేటివి ఎప్పటికప్పుడు మనం పర్ఫెక్ట్గా అందిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ COVID beep అంటే there is COVID beep is what country's first cost effective indigenously made wireless physiological and parameters monitoring system for the what patients who are sir. ఎవరైతే మనకి ఇది ఎవరెవరు తయారు చేస్తారు ESI మెడికల్ హాస్పిటల్ ఆఫ్ ద హైదరాబాద్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద అటామిక్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECIL వీళ్ళు ముగ్గురు కలిసి తయారు చేస్తారు. ఇది ఏంటిదంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్ ఆక్సిజన్ కానీ, వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ బాడీలో జరుగుతున్నటువంటి మొత్తం సర్క్యులేషన్స్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న సౌండ్స్ ద్వారా బీఫ్ అంటే దాని సౌండ్స్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. కోవిడ్ బీ విత్ అవట్ ఫస్ట్ కంట్రీస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇండిజినస్ లిమిట్ ఏంటిది ఫిజియలాజికల్ పారామీటర్స్ మానిటరింగ్ సిస్టమ్. కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీలో ఎలాంటి ఫిజియలాజికల్ చేంజ్ వస్తున్నాయని చెప్పేసి ఒక డివైజ్ని తయారు చేయడం జరిగింది. అలాంటి 40 డివైజెస్ అనేది సప్లై టు ద వాట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ద హైదరాబాద్. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ కల్లా ఇంకా మిగతా భారతదేశం మొత్తం కూడా సప్లై చేస్తూ ఉంటారు, టెస్ట్ చేస్తున్నారు. అలా కోవిడ్ బీఫ్ అనేది ఎప్పటికప్పుడు బాడీలో మన ఎలా పారామీటర్స్ అబ్జర్వ్ చేయడానికి తయారు చేసినటువంటిది. ఓకేనా, రైట్. సో ఇవన్నీ కూడా మనకి జూలై నుంచి సో మనకి 24th నుంచి 31st వరకు ఉన్నటువంటి ఏంటిది కరెంట్ అఫైర్స్ అమ్మా ఇవన్నీ కూడా. ఓకేనా, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కింద సో కమెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి లింక్ను షేర్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.